నమస్తే కిడోస్, వెల్కమ్ టు లుకిజం పార్ట్ 24. నాకు తెలుసు లేట్ అయినా అని చెప్పి చెప్పాను కదా, సిమ్ ఎగ్జామ్స్ అని చెప్పి. ఇంకా లాస్ట్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అది ఈ వీక్లో అయిపోద్ది. ఇప్పుడు సండే కదా అని చెప్పి వీడియో తీసుకుని వస్తున్నాను. ఇంకా దాని గురించి పక్కన పెట్టాను. మనకి ఈ వీడియోలో చాలా క్యారెక్టర్స్ ఫైట్ చేసుకోబోతున్నాయి. ఇంకా అలాగే ఆ క్యారెక్టర్స్ అన్ని లాస్ట్కి వచ్చేసరికి ఒక్క క్యారెక్టర్తో ఫైట్ చేయబోతున్నాయి. ఆ క్యారెక్టర్ సోలో వర్సెస్ ఆల్ చేసేస్తుంది. ఇంకా అదైతే చాలా గట్టిగా ఫైట్ చేయబోతుంది ఆ క్యారెక్టర్ ఎవడో మనకి ముందుగానే చూద్దాం. కానీ అన్నకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ అన్నా. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం ఎటువంటి లేట్ లేకుండా, ఇంకెటువంటి ఇదేం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ సెమ్ ఎగ్జామ్స్ అయిపోతే ఇంక నేను రెగ్యులర్గా వీడియో తీసుకుని వస్తాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ మనకి లైన్మెన్ ఇంకా జెర్రీని చూపిస్తుంటాడు. ఇంకా చైర్మన్ ఇంకోళ్ళు మన ఫైట్ చేసిన కోసం బిగ్ డీల్ అని చెప్తా ఉంటే, ఇంకో అందరూ లేదు అని అవసరం, వాళ్ళు ఫైట్ చేశారంటే మనం ఖచ్చితంగా వార్ స్టార్ట్ అవుతుంది, కప్పుడంటే రిస్క్ తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ క్యారెక్టర్కి వచ్చి చెప్తా ఉంటాడు. అంటే ఆ చైర్మన్ అనే క్యారెక్టర్. దీని గురించి మనం తర్వాత చూద్దాం. ఇంకా అలాగే మన జెర్రీ ఇంకా లైన్మెన్ ఇద్దరు మన జేకే దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇంకోళ్ళందరూ కూర్చుని ఇంకా లైన్మెన్ నువ్వు కూడా వచ్చేసావా, ఇంకా సరే అయితే ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా స్ట్రైట్ బై వీఐపీ వాళ్ళని వేసేద్దాం అని చెప్తూ ఇంకోళ్ళు వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అక్కడ చూస్తుంటే ఇక్కడ ఏం తిట్టానని చెప్తే అప్పుడు పోయి లైన్మెన్ అదే ఓల్డ్ మ్యాన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడుకుని ఇంకా స్ట్రైట్గా అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏందని వీవీ అకౌంట్ అని చెప్తుంటే నేను చెప్తా ఉంటాడు. కానీ గుడ్డ రోడ్లో పెట్టేశారు వాళ్ళు చెప్తా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలంటే పై ఫ్లోర్కి వెళ్ళాలి, కానీ ఆ పై ఫ్లోర్కి వెళ్ళాలంటే చాలా కష్టం, అది పెంట్ హౌస్లో ఉంటుంది అది అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే మీకు ఒక కార్డు లాంటిది కాదు, అది ఎలివేటర్లో ఉందని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే దాన్ని ఎట్లా సంపాదించాలంటే అది కాదు కష్టం అని చెప్తుంటే నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి మన లైన్మెన్గా చెప్పేసా కదా, చెరిగా పైకి వెళ్ళి ఇలా అయినా పొంగ నోట్లో కొద్దాం మూసుకుని కూర్చోాలని చెప్పి చెప్తుండే కదా. ఓకే అని చెప్పేసి ఇంకా అయిపోయి ఉంటాడు. ఇంకా సరే అయితే మీరు అక్కడికి అలాంటి ఓన్లీ లిఫ్ట్ అని యూస్ చేసుకోవాలి, ఎలివేటర్ ఏం యూస్ చేయకూడదు, సరే నేను గివ్ అప్ చేస్తా అని చెప్పి మనం జేకేగా చెప్పేసా కదా. మనకి ఓల్డ్ మ్యాన్ అయితే చాలా సీరియస్ అయిపోయి నువ్వేం మాట్లాడుతున్నాను, బిగ్ డీల్ ఒక ఫ్లైట్ రాను, బిగ్ డీల్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే నీకు గోల్డెన్ బ్యాచ్ కావాలి, వాళ్ళని ఓడిచేసి నువ్వు తీసుకో అని చెప్పి చెప్తుంటే సరే నాకు నచ్చింది, ఇంకోళ్ళతో ఫైట్ చేస్తాను, సరే నేను మనం ఫైట్ చేసిన అసలు వీడియో వస్తా అని చెప్పి చేస్తుంటే మనం డానియల్ గడ ఫోన్ డబ్బేసి ఉంటాడు. ఫోన్ చేసి ఇంకొకటికి ఫోన్ చేస్తుంటాడు, అది కూడా మనకు తెలియదు. ఇక మనం చూస్తే మష్రూమ్స్లో ఇంకా చూస్తే మన బిగ్ డానియల్ ఇంకా అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకా తను చూసి డానియల్ గడ ఇంకా లేసున్నాడు. ఇంకా అందరూ పైకి లేసి నా కొడుకుని చంపేంట్రా అని చెప్పి ఉంటాడు. డానియల్ గడ అప్పుడే తన సెకండ్ బాడీలో లేసి ఉంటాడు, అయితే తన మెయిన్ బాడీలో. అక్కడ చూసి కదా నా కొడుకు ఇదంతా చేసింది, నా కొడుకుని చంపేంట్రా అందరూ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అలాగే డాక్టర్ నేను చూసుకుంటున్నాను అని చెప్పేసి కదా డానియల్ అలా చేస్తున్నాడు. నేను ఇంకా ఇంటికి ఆ బాడీలో లేవలేదు, నా పెద్ద బాడీలో ఇంకా చిన్న బాడీలో తెలియక లేసి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని చూసి పడిపోయిన అమ్మ కూడా ఉంటుంది. ఇంకా వీ పాప తన ల్యాబ్లో చేరి ఏదో సంథింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటుంది. లోకి పాప ఏం చేస్తుంది తెలిసిన విషయం కదా, అలాగే వాళ్ళంతా చేస్తూ ఉంటుంది. ఇంకా తను చేస్తూ ఒక యాసిడ్తో ఒక ప్లాస్టిక్ని కడుగుతుందని చాలా కష్టం, కానీ హై అమౌంట్ కానీ యూస్ చేస్తే అది కరిగిపోతుంది. ఇంకా అలాగే దాంట్లో ఒక హ్యూమన్ కూడా కరిగించచ్చు, కానీ హెవీ అమౌంట్ యూస్ చేస్తే అని చెప్తూ ఇంకా అదే దానివల్ల మన డానియల్ కానీ కరిగించని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా రెడీగా ఉన్న డానియల్ అని చెప్పేసి తన యాసిడ్ని ఎవరో ఒక చోట పోయి ఇచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన జేకే గారు అయితే వర్కర్స్ లాగా ఇంకా మేము డానియల్ క్యాప్చర్ చేసాం, మీకు డానియల్గా ఉంటే పట్టుకుని రండి, మీకు డానియల్ అయితే దొరికి పెడాలా అని చెప్పేసి చెప్తుంటాడు. అది ఎవరికి ఫోన్ చేస్తాడో తెలిసిన విషయం కదా, తను చాలా ఇదైనాడు. ఇంక డానియల్ కోసం ఏమైనా చేస్తారు కదా. ఇంకా అలా వాస్కో ఫోన్ చేసి వాస్కో తన గ్రూప్ మొత్తం ఫోన్ చేసేసి ఉంటాడు. ఇంకా అలాగే ఇక్కడ చూస్తే మనకి యామీ గారికి చూపిస్తుంటుంది. ఇంకా వాళ్ళందరూ వస్తూ ఉంటాడు, కానీ వాడు రాలేదని చెప్పి మనం పంపిస్తుంటాడు ఎలీ జాంగ్ని. ఎవరెవరు వచ్చాడు మీకు తెలిసిన విషయం కదా. ఇంకా మనోడైతే ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన ఇక్కడ డానియల్ కోసం అంటూ వస్తాడంటే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది వాస్కో తన ప్రైడ్ని పక్కన పెట్టి తన ఫ్రెండ్స్ని ఖచ్చితంగా కాపాడుతాడు. తన ప్రైడ్ కనుక తన ఫ్రెండ్ కోసం ఖచ్చితంగా దాని గురించి చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. సరిగ్గా నా కూడా నన్ను వేసేస్తాను అని చెప్పి చెప్తూ డానియల్ వస్తుంటే ఇక్కడ కూడా ఒక పెద్ద బిల్డింగ్ని పగలగొట్టేసినట్టు, ఇంకా ఇంత స్ట్రాంగ్ ఉన్నా నాకు తెలుసు, పోయిన నువ్వు ఓడిపోయింది దీనికన్నా నువ్వు చాలా తక్కువగానే ఫైట్ చేస్తావు అని చెప్పి, కానీ సార్ అలా కాదు, నా కొడుకుని ఖచ్చితంగా ఓడిచేస్తా అని చెప్పి చెప్తుంటాడు. అయితే ఇక్కడ ఫైట్ జరగబోచ్చు అని చెప్పేసి చూపిస్తుంటుంది మన జెర్రీకి ఇంకా వాడికి, అంటే మనకి వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటాడు. ఇంకా దాని అయితే ఏడిపోయిన దాన్ని అయితే పడుకుని ఎవరో దాన్ని పిసికేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసి నాకు తెలుసు నీకన్నా స్ట్రాంగ్ ఈ కొడుగాలు ఎవరు లేదని చెప్తుంటే గన్బాబే అడిగిపోయారా. ఇంకా వీళ్ళిద్దరికి జెర్రీకి ఇంకా బండోడికి ఫైట్ జరగబోతుంది. ఇంకా మనకి జేకే అని చూపిస్తుంటాడు. ఇక్కడ చూసింది ఏదో ఒక స్టాచ్యూని చూపిస్తుంటాడు, అది కూడా చైనీస్లో నాకు వాడే స్టాచ్యూ. ఇంకా అక్కడ చూసిన అక్కడ డైరెక్టర్ అని ఉంటాడు, దాన్ని చూసి ఏదో గురించి మాట్లాడుతూ ఉన్నారు కనబడుతూ ఉంటాడు. ఇంకా మనకి డైరెక్టర్కి ఇంకా మన జేకే గడికి ఫైట్ జరుగుతుంది. తన పేరు షా లాంగ్ అండ్ సంథింగ్ ఏదో. ఇంకా అలాగే ఇక్కడ చూసిన కదా మన శామ్యూన్ కూడా థర్డ్ ఆఫ్ ఇయర్కి వెళ్ళమని చెప్పి ఎవరో చెప్పు ఉంటాడు. ఇంకా సరే అయితే నేను కూడా వెళ్తా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇంకా దాన్ని సైకిల్ వేసుకుని మన జాక్ గడి కూడా వస్తూ ఉంటాడు. మన వాస్కో పిలిచేసి ఉంటాడు. వాస్కో అక్కడ చేరి నిలబడుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు లోపలికి వెళ్ళట్లేదు అంటే అక్కడ చూడు ఎవరున్నా అని చెప్పేసి అక్కడ మన జోహాన్ కూడా ఉంటాడు. జోహాన్ గారు అక్కడ ఉండే షాక్ అవుతూ ఉంటాడు. ఇక జోహాన్ అంటే స్ట్రాంగ్గా తెలిసిన కదా. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు జోహాన్ గారు అయితే తన గురించి కనుక్కోవాలంటే ఫస్ట్ నీ బాడీ గార్డ్స్ మొత్తం పని చేసి దాని నీకు ఆ డ్రగ్స్ గురించి దాని గురించి మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి కదా సరే అని చెప్తుంటాడు. మీరు లోపలికి మనం లోపలికి పంపించని చెప్తుంటాడు. ఇంకా అక్కడికి మనకి వెళ్ళి జాంగ్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు.
మన ఎలీజాన్ కూడా అక్కడికొచ్చేసి, "సరే గైస్ చూసి చాలా రోజులవుతుంది. ఇంక సరే అయితే ఫైట్ స్టార్ట్ చేద్దాం. ఇంక నా కొడుకుని నేసేద్దాం" అని చెప్పి ఇంక రెడీ అవుతుంటాడు. ఇంక లోపలికెళ్ళట్లేదు ఏంది మీరని అడుగుతుంటాడు. ఇక్కడ చూసేకల్లా మన జోహాన్ వర్సెస్ ఎలీజాన్, జాక్ ఇంకా వాస్కోతో ఫైట్ జరగబోతూ ఉంటది. అంటే దీని బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే ఎవడు గెలుస్తాడో మనకి అంత ఐడియా లేదు కానీ ఫైట్ అయితే జరగబోతుంది. ఇక్కడ చూసాక మనోడైతే యాసిడ్ పోసానికి ట్రై చేస్తుంటే, ఇంక సరే అయితే యాసిడ్ పోస్తాం అనేసి కూడా తను కొద్దిగా స్లిప్ అయిపోయి ఉంటాడు. నాకు స్కిడ్ అయిపోయాడని చెప్పేసి కల్లా అది మన డానియల్ దొరికిన అవకాశం అని చెప్పి తను సోఫియా దగ్గర నేర్చుకున్న బౌన్స్ టెక్నిక్ యూజ్ చేసి వెనక్కి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగే బాడీ కోసం పట్టుకొని చెప్పి ట్రై చేస్తుంటే మళ్ళీ అదే వర్కర్ మళ్ళీ కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. ఇదంటే నువ్వు దేనికి చేస్తుంటే ఇదంటే చికెన్ కోసం చేస్తున్నా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగే నువ్వు చాలా వెయిట్ లాస్ అయిపోయావు. ఇంకా అది మన డోలీ ఆ విషయం తెలిసిన డానియల్ గురించి తను గుర్తుపెట్టి ఉంటాడు. ఇంకా సరే అయితే ద మదర్ ఆఫ్ ఆల్ బ్యాడాస్ మీతో ఫైట్ చేయబోతున్నాడు. నేను డోలీ నా చెప్పేసి ఉంటాడు. అంటే డోలీ ద మదర్ ఆఫ్ ఆల్ బ్యాడాస్ ఈజ్ గోయింగ్ టు గెట్ అయితే ఫైట్లోకి తను కనుక చాలా స్ట్రాంగ్ రూమర్స్ ఏమో నాకు తెలియదు. రూమర్స్ అయితే అవే చెప్తున్నాయి. ఇంక ఓకే. ఇంక దాని అలా బీవీ పాప అరుస్తుంటుంది. ఇదే నా కొడకలా పట్టుకోలేకపోతాను దేనికి రా అని చెప్పేసి అరుస్తుంటుంది మన బీవీ పాప అయితే. ఏమో డానియల్ గారి దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇంక మన అయితే జోహాన్ ఇంక ఇలాంటి ఫైట్ చేస్తుంటే జోహాన్ అయితే అన్నని వంచలు కొట్టేస్తుంటాడు. లాస్ట్ అయితే జోహాన్ అయితే తను తైకండ్ మాత్రం యూజ్ చేస్తున్న ఈజీగా వాస్కో ఓడిచేయగలడు. కానీ ఓడించలేకపోతూ ఉంటాడు. తను 3 ఇయర్స్ చాలా కష్టపడ్డాను దీనికోసం అని చెప్తుంటే ఎలీజాన్ కూడా వచ్చి ఫైట్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటే ఇంక మన వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళిపో ఇది మేము పడుకుంటావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి ఇంక ఇట్లా ఫైట్ చేస్తా అని చెప్పి చెప్పేసి అక్కడ ఇంకా సరే అయితే ఇంకా ఆల్రెడీ నేను కూడా వెళ్తా అని చెప్పేసి ఇంక మన ఎలి బాబాయ్ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోయి తను పని చేసేదానికి స్టార్ట్ చేసేసి ఉంటాడు. ఇంకా దాని అయితే ఇంకా జోహాన్తో ఫైట్ చేసేదానికి ఆయన ఇది చాలా చాలా కష్టం అని చెప్తుంటే జోహాన్ అయితే ఒక్కొక్కరిని చాలా గిట్టిగా ఫైట్ చేస్తుంటాడు. తను పోయిన సైడ్ అయితే తైకాన్ యూజ్ చేస్తుంటాడు. వాసుకో నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేయి ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్తుంటాడు. మన జాక్ అయితే మన జోహాన్ దగ్గర ఫైట్ చేసి పెట్టే టెక్నిక్ని ట్రై చేస్తూ ఉంటాడు. తన చేత ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనోడు కూడా పట్టేసుకుని వాసుకొని లోపలికి వెళ్ళిపో నా కొడుకు నేను చూసుకుంటా అని చెప్పి చెప్తుండే అసలు. కానీ నువ్వు ఫైట్ చేయగలవా అని చెప్తుంటే నేను ఫైట్ చేయలేకపోవచ్చు బట్ ఖచ్చితంగా తన నేను ఆపగలుగుతాను కాసేపు వరకు అది నాకు తెలుసు. వాసుకొని లోపలికి వెళ్ళు ప్లీజ్ అని చెప్పి చెప్పేసి కదా ఇంకా వాసుకో కూడా ఇంకేం చేయలేక సరే నేను నీ మీద వెళ్ళాల్సింది అంటా అని చెప్తుంటే ఇక్కడ చూసేది కదా మనకి వివి హోటల్లో ఒక రూమ్ చూపిస్తుంటుంది. వాడు ఎక్కడికో బయటకు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు తన డోర్ దగ్గరికి తనకి డైరెక్టర్ వచ్చేసి నేను ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఎవరో కొట్టడం మంది మన వివి హోటల్లోకి తిరుగుతున్నాడు వాళ్ళని పట్టుకునేదానికి ఇంకా లాక్డౌన్ పీరియడ్ ఇచ్చామని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే అయితే ధనాల గురించి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే ఇద్దరు ధనాలు వచ్చేసారు వాళ్ళు చాలా చాలా ఎస్కేప్ అవ్వలేడు ఆ పెంట్ హౌస్ నుంచి. కాబట్టి ఎంతంతా అనగా పెద్ద ధనాలు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అసలు చిన్న ధనాలు అనుకుంటున్నాడు అనుకుంటాడు. ఇంకా అలాగే జేకే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉంటాడు. జేకే వాళ్ళ టీం కూడా ఇంకోళ్ళు అయితే రెడీ అవుతూ ఉంటాడు ఫైట్ చేసేదానికి. ఇంకా అప్పుడే మనం చూసే కల్లా లైన్ మ్యాన్ అయితే ఆ గుణ భాషను చూసేస్తూ ఉంటాడు. ఇంకోటైతే సరే నువ్వు చెప్పిన డానియల్ గాడు అయితే చిన్నపిల్లలు నాకు తెలిసిన నా ముందు కనపడ్డాడని చెప్పి చెప్తుంటే పట్టుకొని చెప్పి ఉంటాడు. ఇంకో అందరూ వితౌట్ ఎనీ లాసెస్ లేక నన్ను కొట్టాలని చెప్పేసి ఇంకా డైరెక్ట్ నాకు నా బాటిల్లో దొరికేసని చెప్పి చెప్తుంటే ఏం చేయమంటావు అని చెప్తుంటే చంపే ఎటువంటి లోపైన కదా తను కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే అక్కడ లైన్ మ్యాన్ వచ్చి పిల్లలు నేను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి పెద్దలతో ఫైట్ చేయని చెప్పి చెప్తా ఉంటే సకల ఓ నువ్వు ఎవరు అని చెప్తే మన లైన్ మ్యాన్ అయితే భయపడుతూ ఉంటాడు. కానీ తను జాక్ గన్ నేర్పించిన దానికోసం ఖచ్చితంగా నేను నిలబడతాను ఖచ్చితంగా నేను ఫైట్ చేయబోతున్నాను అని చెప్పేస్తుంటే పిల్లడా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఇది పెద్దల మ్యాటర్ నువ్వు మధ్యలో దూడాల్సిన అవసరం లేదని చెప్తుంటే ఓహో నువ్వు కాపాడడానికి వచ్చావని చెప్పి చెప్తుంటే అవును నేను కాపాడతాను బిగ్ డీల్ ఎప్పుడు మనుషులను కాపాడతాడు ఒకవేళ కాపాడబోద్ది అది బిగ్ డీల్ అని పిలుచుకోలే అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన లైన్ మ్యాన్ అయితే ఎంసీగా మారిపోతున్నాడు చిన్న చిన్నగా. మనోడైతే రెడీగా ఫైట్ చేసాక స్టార్ట్ చేస్తూ ఉంటే మనోడు వచ్చేసి ఈజీగా అభ్యాసం ఉంటుంది దాన్ని చూసి అది వచ్చేసిన ఎవరు కాదు ఇంకా తన పేరు జహాన్ అది ఇంకో తన పేరు మర్చిపోయి తను వెపన్ తీయలేదు కానీ ఆ వెపన్ అనేది మన పాప దగ్గర ఉంటుంది. ఆ పాప ఆ వెపన్తో ఆడుకుంటుంటే దీన్ని చూసి ఏంది ఇక్కడ ఉండింది అనుకుంటూ ఉంటాడు. అంటే చాలా ఇదిగా ఉంది సరే అయితే దీంతో నేను ట్రై చేద్దాం ఏమో నీకోసం వస్తామని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేగల మొన్న చూసేగల ఇంకా అందరూ రేవుతున్నారు ఒక్కొక్కరు ఫైట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగే వాళ్ళందరూ చూసి ఇరుక్కుపోయిన వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తానని చెప్పి చెప్తుంటాడు. అదే వాళ్ళు చేసిన బండిలు అన్నీ పట్టుకోవడానికి ట్రై చేస్తానని చెప్పేసి తనకి చెప్తుండే సకల సరే అయితే అన్న కొడుకులు ఎవరు వచ్చినా కానీ డానియల్కి తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తుంటాడు. నాకు తెలిసి ఫోటో పడేసిన వాళ్ళే కదా కాబట్టి ఖచ్చితంగా ఓనర్ వస్తున్నాడు కాబట్టి ఎవరిని ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేక నన్నని చంపాయని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన ఆడుకో రెడీ అవుతూ ఉంటాడు. వాట్ అబౌట్ యూ డైరెక్టర్ అని చెప్తే మన పిల్లర్స్ ఉంటుంది నేను బయటికి పంపి అని చెప్తుంటే లేదు నేను ఇక్కడ గార్డ్ చేశాను ఖచ్చితంగా కాపాడతా అని చెప్తుంటే తను అయితే చిన్నప్పుడు ఒక పిల్లని చూపిస్తూ ఉంటాడు. ఆ పిల్లోడైతే ఏం చేయాలనుకున్నా కానీ తను ఎక్కుంటాడు. ఒకప్పుడు తాత తనకి ఫుడ్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే తనైతే ఒకే పంచులో ఆ తాత మొహం పగిలి కొట్టేసి ఉంటాడు. ఎందుకు అలా చేస్తావని చెప్తుంటే ఆ తాత అయితే ఆ పిల్లని కిడ్నాప్ చేసేదానికి ట్రై చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను దీని గురించి చిన్నప్పటి నుంచి తను చాలా ట్రైన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఏం కాకుండా ఆ చిన్నపిల్లడు ఖచ్చితంగా స్ట్రాంగ్ అని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఒకసారి అయితే తను చైనాలో అయితే వీడు ఒక గ్యాంగ్ మొత్తాన్ని ఓడి చేస్తుంటాడు. అలా ఓడి చేసినప్పుడు డైరెక్టర్ వచ్చేసి తనని రిక్రూట్ చేసుకుని ఉంటాడు. అది ఎవరో కాదు తను మన మూటాయ్. ఇంకా మూటాయ్ గాడు అయితే ఓకే నేను వస్తానని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంతోపాటు అలాగా తను అడిగితే మనకి చెంకన్న డెక్తో ఫైట్ చేస్తుంటారు. అది మన హాస్టల్ బి వాళ్ళు ఏ వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా ఈజీగా ఓడి చేసి ఉంటాడు.
ఇంకా ఎలీజాంగ్ గురించి ఒకడు వినుంటాడు. కాబట్టి ఎలీజాంగ్‌ని ఒకడితో ఫైట్ చేయాలని చెప్పి తను చాలా చాలా ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఎలీజాంగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. కానీ ఎలీజాంగ్ అయితే తన పాప బొమ్మతోని ఫైట్ చేస్తుంటది. ఇంకొడితే ఆ బొమ్మ అయితే ఇరిగిపోతుండేసరికి తను డిస్ట్రాక్ట్ అయిపోయి "నువ్వేం చేస్తున్నావురా ఎలీజాంగ్ నాతో ఎందుకు ఫైట్ చేయట్లేదు" అని చెప్తుంటే ఓలివాంగ్ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంక మనం ట్రిగర్ అయిపోయి ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే గాంగ్డామ్‌లో చాలా వీక్ అనుకుంటాను నువ్వు అని చెప్తుంటే తను చాలా కొడుతుంటాడు. ఆ బొమ్మ కూడా ఇరిగిపోయేలా ఉంటది. అప్పుడే మనోడు తన వెపన్ అది ఈజీగా కొడతా ఉండేసరికల్లా తను ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ తనైతే "ఓహో! నువ్వు ఇంత బాగా ఫైట్ చేస్తావా? సరే అయితే ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం. నేను సాగుంటే ఇప్పుడు" అని చెప్పేసి తను డెడ్లీ టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. దాంట్లో ఖచ్చితంగా నేను పడేస్తా అని చెప్తూ ఉంటాడు. ఇంక మనోడైతే దాని నుంచి పెట్టెకు వస్తుంటే తన మీదకి విసిరేస్తుంటాడు. మన ఎలీజాంగ్ దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. తన వెపన్ కూడా చాలా ఇరిగిపోయి ఉంటది. ఇంకా అలాగే తన వెపన్ కూడా తన చేతి నుంచి దూరం చేసేసి ఉంటాడు. ఇక్కడ చూసేగల చాలా పెద్ద మిస్టేకే చేసుంటాడు. కానీ మనోడైతే తను దొరికిన వస్తువులతో తన అటాక్ యూజ్ చేసుకుంటా తనతో ఫైట్ చేస్తుంటాడు. తను డాచ్ చేస్తూ. ఇంకా అలాగే తన మొహం మీద కొట్టాలని చెప్పి అనుకుంటా చాలా గట్టిగానే మనం కుక్కను కొట్టినట్టు కొట్టాలనుకుంటా ఉంటాడు. కానీ మనకు ఎలీజాంగ్‌ని ఓడించేసానని చెప్పి తను ఒక భ్రమలోనే ఉంటాడు. ఎలీజాంగ్‌ని ఈజీగా ఓడిపోయాడు అనుకుంటే అప్పుడు తన కళ్ళలోంచి బయటకు వచ్చుంటాడు నాకు తెలిసి అందులో డ్రీమ్. ఎలీజాంగ్ నన్ను ఎప్పుడో ఓడించేసాడు. నాకు తెలుసు ఎలీజాంగ్ చాలా చాలా స్ట్రాంగ్. తన ప్యాంట్ కొట్టినప్పుడు ఎలీజాంగ్ అదే పడిపోయి ఉంటాడు. ప్యాంట్ చాలా చాలా గట్టి టెక్నిక్ యూజ్ చేసి ఉంటాడు. ఇంకా తనకి ఆ బ్యాడ్జ్ అయితే దొరికేసి ఉంటుంది మన ఎలీజాంగ్ గాడికి. ఇంకా తను చాలా కష్టపడితే చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన సఫర్ అనేది చాలా చాలా బాగుంది. నాకు నచ్చింది. కానీ నేను చిన్నప్పుడు ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు అని చెప్పి తనకు చిన్నప్పుడు బ్యాక్ స్టోరీ ఒక జాలు తను ట్రామాటైజ్ చేసేదానికి. ఇంక మనోడైతే థ్యాంక్ యూ ఫర్ దిస్ థింగ్. కానీ నా కూతురు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని చెప్తుంటే ఇక్కడ చూసుకోగల డానియల్ అయితే ఇక్కడే ఉంటాడు. లైన్ మ్యాన్ అయితే కుక్కను కొట్టించుకుని ఉంటాడు. కానీ తనైతే ఏమో తిరగాలని అసలు లేదు. ఖచ్చితంగా మనల్ని కాపాడుతా అని చెప్పి తను అక్కడ నిలబడి ఉంటాడు. నీలో అసలు పర్ఫెక్షన్ లేదు. నిన్నుకి ఇంకా నిలబడినావు. నీ మీద ఉన్న బొమ్మ కూడా దాంట్లో కలర్స్ ఏం లేవు. అంటే నువ్వు దేన్ని పనికి రానట్టు ఉన్నావు అని చెప్తుంటే లేదు మా బాసేనా జాక్ కిమ్ నాకు నా పేరు ఇచ్చారు లైన్ మ్యాన్ అని చెప్పి చెప్తుంటే సరే రా నా కొడుకుని సాగుట్టేస్తానని చెప్తుంటే అప్పుడే మధ్యలోకి ఎవరో వచ్చి ఉంటారు. అదే మన జెర్రీ గారు ఇంకోటి తిడుతూ ఉంటాడు. నేను చెప్పాను కదా బయట ఏది పడితే తినబాక అని చెప్పి క్షమించాడు మళ్ళీ తినని అని చెప్పేసి సరే జెర్రీ ఇంకా నీకు నీదంతా వదిలేసాను నువ్వే ఫైట్ చేయాలని చెప్తున్నా సరే ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి అని చెప్పి మనోడు చూస్తూ ఉంటాడు. అప్పుడే మన లైన్ మ్యాన్ కింద పడిపోయి ఉంటాడు. పడిపోయి నేను వర్దిగా చేశానా అని చెప్తుంటే బిగ్ డీల్కి నువ్వు చేసావు ఇదంతా నాకు వదిలే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకిద్దరు ఫైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఈ గుండోడు బ్యాక్ స్టోరీ చూద్దాం. ఆ గుండోడు ఒక గొరిల్లా అదే మేల్ గొరిల్లా ఇంకంతా దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏం రాదని చెప్పేసి ఇంక దాన్ని ఓడిచు అని చెప్పి ట్రై చేస్తుంటే కానీ ఆ మేల్ గొరిల్లా ఆ పిల్లని కాపాడడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. కానీ దానికోసం అది పెట్టకుని ఓడిస్తూ ఉంటుంది. తను స్కూల్కి వెళ్ళినప్పుడు పెట్టే కూడా తిడుతుండేవాడు. ఎందుకంటే తను దగ్గర ఒక మేల్ గొరిల్లా తను పెంచిందని చెప్పేసి తన కిందలో వచ్చేసేసి అక్కడ వాళ్ళని అట్టే ఓడిస్తున్నాడు. ఇంక తను కాస్త పెద్ద అయిన తర్వాత గ్యాంగ్కి వెళ్ళాడు ఉన్నాడు. ఆ గ్యాంగ్ పెట్టి కూడా గొరిల్లా నువ్వేం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది అని చెప్తుంటే మన డైరెక్టర్ వచ్చేసి మీ అందరిని నేను కొనేసాను కాబట్టి మీ అందరూ నా క్రూలో జాయిన్ అయిపోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్తుంటాడు. ఇక్కడ చూసి అలా గొరిల్లా ఏం చేసినట్టు మనం కూడా అదే టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. మనైతే జెర్రీని కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. జెర్రీ ఆడైతే ఈజీగా వాటి ఎటువంటి దాచి చేయట్లేదు. జెర్రీ బాడీని చాలా చాలా గట్టిగా డ్యామేజ్ తింటూ ఉంటుంది. తను జెర్రీ ఎంత స్ట్రాంగ్గా తను తెలిసిన విషయమే. కానీ జెర్రీ తను ఎంత గట్టిగా ఏం చేస్తుందంటే అచ్చం గొరిల్లా లాగే తను మీ హ్యూమన్స్ అనేది దేనికి పనికిరాడు. చాలా చాలా వీక్స్ హ్యూమన్స్ దేనికున్నా అని చెప్తుంటే తను ఎట్టి ఫైట్ చేస్తున్నా కానీ నువ్వు వీక్గా ఉన్నాను దాని కారణం మీ బాస్ నేను చూస్తున్నాను కదా ఎందుకు నన్ను ఫైట్ చేసి కదా బాగానే అని చెప్తూ ఉంటాడు. ఇంకా జెర్రీ గారు అయితే ఇంకా మనోడైతే జాక్ అయితే మన జాకీ మీద రెడీ అయిపోతుంది దొరికితే ఫైట్ చేస్తానికి. ఇంకా సరే అయితే నేను చూసుకుంటా అని చెప్తుంటే లేదు నేను మీ స్వాన్ని నేను బ్రేక్ అవును ఖచ్చితంగా నేను చూసుకుంటా ఇది నోడిస్తాను చెప్పేసి కదా సరే అయితే నువ్వు ఓడిస్తావు కదా సరే పిల్లలు నేను తీసుకుపోతున్నా ఇంక నువ్వు ఓడిపోవాక అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంట్లో దగ్గర మళ్ళీ ఇంకో పంచ్ కొట్టుంటాడు. కానీ హే నువ్వేం చేస్తావు చెప్తుంటే తన పంచ్ అనేది తను కొడతాను కానీ తను జాక్ని చూస్తుంటాడు. ఇంకా దానైతే జాక్ని చూస్తాను కదా ఏం చేస్తున్నావు అని చెప్తుంటే ఇంకా దాని తర్వాత ఇంకా జాక్ వెళ్ళిపోయిన తర్వాత సరే అయితే ఇంక రెడీగా ఉంటావా నువ్వు ఫోకస్గా ఫైట్ చేస్తే ఎట్టుంటుంది అని చెప్పేసి ఇంకా దాంట్లో అయితే తను ఫుల్ పవర్ మొత్తం ఒక పంచ్ క్రియేట్ చేసుకుని ఒకే పంచ్ కొట్టుంటాడు. రెడీగా కొట్టేసాక చాలా గట్టిగా దూరంగా పడిపోయి ఉంటాడు. అలాగా గొరిల్లా కడితే ఓడిపోయి ఉంటాడు. తను చెప్తుంటాడు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు నేను ఓడిపోయింది ఒక మనిషితో కాదు ఒక మాన్స్టర్తో తను చెప్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే ఇదంతా ఆ లైన్ మ్యాన్ చూసేసి ఉంటాడు. ఆ లైన్ మ్యాన్ నేను చూసేసి నువ్వు నిజంగా నువ్వు జాక్ కన్నా చాలా చాలా స్ట్రాంగ్ కాదు నువ్వు ఎందుకు ఇంత వీక్గా ఉన్నది చెప్తే ఈ విషయం ఎప్పుడు ఎక్కడికి చెప్పాక అని చెప్తుంటాడు. ఇంక మన వాసు కూడా వెళ్తుండే నువ్వు బ్యాచ్ కోసం వస్తున్నావా సరే అయితే రా బ్యాట్ తీసుకొని చెప్తుంటే మన స్టైల్గా బెడ్ 2 కేసు ఫైట్ చేసిన స్టార్ట్ అవుతున్నావు. నువ్వు పోయినసారి యూజ్ చేసిన టెక్నికా కనీసం నాకు అదేం చేయదు ఎందుకంటే దానికి మాస్టర్ చేశానని చెప్తుంటాడు. అని మనోడైతే నేను ఎంత స్ట్రాంగ్ చూస్తుంటే జాక్లో నన్ను బయట తీరా అని చెప్పి అడుస్తుంటుంది పాప అయితే మన ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫోన్లో మాట్లాడితే ఓహో టాల్ ఆఫ్ ఇట్ ఆర్ మొత్తం ఇరుక్కుపోయినట్ట నేను విన్నా ఇదంతా విషయం అని ఇంటికి ఇరుక్కుపోయింది. ఒకవేళ నీకు ఎటువంటి ఏమైనా హెల్ప్ కావాలా కానీ పిలువు
నా హెల్ప్ కావాలని కుక్కలాగా అరవాలని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసిన మన జాక్‌ని చూపిస్తుంటాడు. జాక్‌ని చిన్నగా మన జోహాన్ అయితే పెడుతూ ఉంటాడు. దానికైతే నేను లోపలికి వస్తున్నాను. బయట ఉన్నాను ఓడిచ్చేసా అని చెప్తుంటే, సరే మర్చిపోబాక. నువ్వు ఒకవేళ నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నువ్వు కుక్కలాగా అడిగితే ఖచ్చితంగా నీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకోటి చూసావా ఇంకో రూమ్‌లో ఒకడు ఉంటాడు. నేను అనుకోలేదు మీరు చాలా తెలివైనోడు డానియల్. ఇంకా అందరు రూమ్స్ ఎటకరని చెప్పేసి నువ్వు ఇక్కడ దాక్కుని ఉన్నావా? నువ్వు గెస్ట్‌గా నాకు బాగా నచ్చింది. నువ్వు చాలా తెలివైనోడివి. నువ్వు ఇక్కడే ఉండు. ఇంక మేము పోయి మిగతా పనులను చూసుకుంటాం అని చెప్పి తను చెప్తుంటే, సరే అయితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తే, నువ్వు ఎట్ట ఫైట్ చేస్తావు నాకు తెలియదు కానీ నేను పడుకొని మీకు హెల్ప్ చేస్తాను సకల పడుకునే. సరే అయితే నువ్వు కాసేపు ఇక్కడ ప్రశాంతంగా పడుకో. మిగతా పనులను మాకు వదిలే అని చెప్పి మార్నింగ్ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. కుదిరే వాళ్ళిద్దరు కూర్చుని ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకేం చేద్దాం రా అని చెప్తుంటే, ఇంక మనం ఏం చేద్దాం ఫ్రీ అయిపోయాం కదా అంతే మేము మనం పడుకుందాం కలిసి అని చెప్పేసి అక్కడ తను నిజంగానే పడుకునేసి ఉంటాడు. ఆ బాగా చూసి ఇంకా నాతో పడుకుంటా అనుకున్నాం కదరా ఏంద్రా నువ్వు అక్కడే పడుకున్నా అని చెప్పి తను ఆలోచిస్తున్నాడు. దాని అయితే అక్కడ పడుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తన బాడీని షిఫ్ట్ అవ్వట్లేదు. ఆ బాడీని ఇంకా కామన్ అదే ఒక టైప్ ఆఫ్ స్టేజ్లో కలిపి ఉంటుంది. ఇక్కడ చూడగానే జోహాన్ గారు అయితే ఇక్కడికి వస్తుంటాడు. వాళ్ళందరూ ఏవో మనుషులు ఏవో తీసుకుని పోతుంటాడు. అది మన పాప కోసం. ఇంకా తనే జోహాన్ చూసి వెంటనే షాక్ అవుతుంది. జోహాన్ గారు అయితే ఒక మనిషిని తట్టుకుని ఉంటాడు. దాన్ని చూసి వెంటనే సారీ రా అని చెప్పేసి కదా తన ఫేస్ చూసి తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటాడు. ఏమైంది భయపడ్డా అని చెప్తే, కొద్దిగా భయపడ్డా నేనని చెప్తే, వాళ్ళందరూ నీ థర్డ్ ఫ్లోర్ మనుషులు కాదు అంటే మా మనుషులు వాళ్ళందరూ మా కోసం పనిచేస్తాడు. చావనన్నా బతుకన్నా మా కోసం అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూసేసరికల్లా మనోడైతే వాడిని పని పెట్టేసిన తన దగ్గర నుంచి బ్యాగ్ తీసేసుకుంటాడు. అప్పుడు ఎవరో వచ్చి మనల్ని పట్టేసుకుని ఉంటాడు. తను తీసుకుని తన ఫేస్ మొత్తం కాలిపోయి ఉంటుంది. ఇంకోటి తన మీదకి వేడి నీళ్ళు పోయేదానికి ట్రై చేస్తున్న సకల తన కోటు లేసి తప్పించుకునేదానికి ట్రై చేస్తుంటాడు. కానీ అప్పుడు ఆ వేడి నీళ్ళు మొత్తం వేరే వాళ్ళ మీద పడిపోయి ఉంటుంది. తనకి ఎటువంటి రియాక్షన్ లేదు. ఇంకోటి పట్టేసుకున్న కట్టితో చేయాలంటే తనకి ఎటువంటి డ్యామేజ్ కాకూడదని చెప్పి దాన్ని కాపాడేసుకుని ఉంటాడు. ఇంకా దానితో వెళ్ళి వాళ్ళు పడుకుని ఉంటాడు. ఇక్కడ చూసిన మన వాసుకోవాడైతే ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటాడు. కానీ చుట్టుపక్కల మాత్రం విజిట్ అయిన మొహాలు అందరూ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా దానితో అయితే ఇంకా మన వాస్కో అయితే అక్కడ నేసేద్దాం చేస్తుంది. ఇంకా మనుషులు వచ్చేసి మన వాస్కో పంచిని తట్టేసుకుని ఉంటాడు. ఇంకా దాన్ని చూసి వాస్కో షాక్ అవుతుంటాడు. ఇంకోళ్ళందరూ గ్యాస్ని వాసన వస్తుంటుంది. ఇంకోళ్ళందరూ లైటర్తో పేల్చని చెప్పి ట్రై చేస్తుంటే ఇంకోళ్ళందరూ ఏమనుకుంటున్నావు వాళ్ళందరూ మా మనుషులు వాళ్ళందరూ థర్డ్ ఆఫ్ కోసం పనిచేయట్లేదు వాళ్ళందరూ మా కోసం పనిచేస్తారని చెప్పి చెప్తుంటారు. ఇంకా గ్యాస్ ఇంకా పెళ్ళంటే మొత్తం పెళ్ళిపోద్దని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తన బ్యాగ్ తీసుకుని మనం వెళ్తుంటాడు. ఇంకొందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఒక బిర్యానీ పీస్తావా అని చెప్తుంటే మనోడే మాట్లాడుకుని ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే సరే గమ్ముకుంటాడు. మన చెప్తుంటాడు జెర్రీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందే మన బాస్ మీద నువ్వు ఎటువంటి లేదు కదా నిజంగా అది బాస్ అని చెప్తుంటే ఇంకా అప్పుడే అక్కడ మొత్తం ఫేసెస్ హ్యూమన్స్ అందరూ అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఒక లెక్కలేని అన్నమని ఉంటాడు. ఇంకా దాన్ని చూసుకునే ఎందుకన్నా ఈ లిఫ్ట్ కూడా చాలా వెయిట్గా ఉంది అనుకుంటే లిఫ్ట్ అయితే వెయిట్గా అనిపించిందా సరే ఇంకా అక్కడ చూసుకుని చాలా మంది అక్కడ ఉంటాడు. ఇంకా మన శామిల్ కూడా థర్డ్ ఆఫ్ కోసం వెళ్తూ ఉంటాడు. ఇంకా థర్డ్ ఆఫ్ తను చేయాల్సిన కాస్త పనులు అని చెప్పేసి ఇంకా ఫేస్లెస్ మ్యాన్కి ఒక నేమ్ అని చెప్పేసి ఇంకొందరూ 103 మంది ఇంకొందరు ఏంటంటే బిల్డింగ్ క్యాసల్లో నుంచి బయటకు వచ్చని చెప్పి అదంతా వివి వాళ్ళ నాన్న వాళ్ళని ఒక గ్రూప్గా జాయిన్ చేసి అని చెప్పి చెప్తుంటాడు. ఇదంతా మనకి శామిల్ గారు చెప్తూ ఉంటాడు. నేను పైన చెప్తున్నా. ఇంకా దాంట్లో అయితే ఇంకా అక్కడ చూసిన మనకి డైరెక్టర్ గారు అక్కడ ఉంటాడు. ఇంకా ఒకటి నడిచి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే సరే అయితే చూద్దాం ఎలా ఫైట్ జరగబోతుంది ఇప్పుడు ఇంకా దాని గురించి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుందని చెప్పేసి మన ఫ్యామిలీగా ఉంటారు. ఇంకా స్ట్రైట్ ఇంకొందరు ఫేస్లెస్ మ్యాన్స్తో ఫైట్ చేసి స్ట్రైట్ చేస్తుంటారు. మనలో అయితే దొరికిన ఛాన్స్లు అని చెప్పేసి మన లైన్ మ్యాన్ అయితే అందరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనోడు కూడా సరే దొరికినాన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఫైట్ బాగా అనిపిస్తుంది నాకు స్ట్రైనింగ్గా కూడా అనిపించచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళందరూ ఫేసెస్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఇంకా దాంట్లో నీ పని ఉందిరా నా కొడక ఖచ్చితంగా నేను చంపేసి వివిని తీసుకుని పోతారా అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే నేను నెంబర్ 8 కోసం కనిపెట్టాలని చెప్పేసి ఇంకా అందరూ 50% వరకు అందరూ నోట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా దానితో అయితే ఇంకా నువ్వు అక్కడ రా వెలిగిన అని చెప్పేసి వాళ్ళ వైపుకి వెళ్తుంటాడు. ఇంకా ఇక్కడైతే నీళ్ళంట పడుతుంటుంది వాళ్ళు అంటించుకొని ఉంటాడు. కానీ అలాలం అనేది మోగపోయి అంటూ గెలిచేసి ఉంటాడు. కొంచెం ఎలీజాంగ్ మీద కూడా చాలామంది వచ్చేస్తుంటాడు. అందరూ అంటే ఇరుక్కుపోయి ఉంటాడు. మన ఎలీజాంగ్ కూడా కష్టపడి ఫైట్ చేస్తుంటాడు. ఇంక మన వాళ్ళు కూడా చాలా కష్టపడి ఫైట్ చేస్తుంటారు. ఇంకా వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళు ఎట్ట ఫైట్ చేయాలి ఇలా వచ్చి జాంబీస్ లాగా ఉన్నాడు. జాంబీస్ లాగానే ఫైట్ చేస్తున్నారు. జాంబీస్ మూవీస్ లాగానే వాళ్ళందరూ మన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారని చెప్తుంటే వాళ్ళందరూ ఎంత డ్యామేజ్ తీసుకున్నా కానీ మళ్ళీ పైకి లేసి వస్తూ ఉంటాడు. వాళ్ళు అంత కష్టం ఫైట్ చేసిన అప్పుడే మనం ఎంతో నోటీస్ చేస్తుంటాడు అదొక గిల్. ఇంకా దాని విషయాన్ని ప్లాన్ వేస్తుంటాడు. సరే అయితే సారీ లైన్ మ్యాన్ నిన్ను యూజ్ చేయబోతున్నాను చెప్తే దేనికి రా అని చెప్తే చూస్తాం కదా నిన్ను అంత ఈ పార్టీని క్రియేట్ చేసినాక నేను యూజ్ చేస్తానని చెప్పి తన ఒక వెపన్ లాగా మన లైన్ మ్యాన్ అయితే యూజ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. తను నోరు పడుకుని దాన్ని చూసి కానీ రా తొందర కానీ అని చెప్తే లైన్ మ్యాన్ దాన్ని క్లోజ్ చేయని చెప్పేసి కదా ఇంకా ఫేసెస్ మ్యాన్స్ అందరూ బయట ఇరుక్కుపోయి ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఆ మెట్రో చేసాం ఇంకొక మీద ఉన్నాడు వాడి నాకే అనిపించట్లేదు అని చెప్తున్నారు. వచ్చి వాళ్ళు జాంబీస్ లాగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే సరే అయితే మీరు దూరం వచ్చారు కదా అట్లా ఫైట్ చేస్తుంటే వర్జే కదా నేను కూడా చూస్తాను అని చెప్పి తను చెప్తుంటాడు. అప్పుడేమైతే సరే అయితే నేను ఆ పాపని తీసుకుని దానికి వస్తుంటే అప్పుడే తను కూడా దాన్ని ఓపెన్ చేస్తుంటుంది.
నన్ను బయటికి పంపిరా అని చెప్పేసి తను ఒక టూల్ యూస్ చేసుకుని బయటకు వచ్చింటుంది. మేడం ప్లీజ్ మీరు లోపల ఉంది, మీరు బయటకు వస్తాను, చాలా చాలా ఇబ్బంది అని చెప్పేసి తను ఎటువంటి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏమన్నాడైతే ఇంకా తను మూసేసి తన కట్టిన అయితే అక్కడ పెట్టేసిన తన ఆయుధాన్ని. ఇంకా సరే అయితే నేను ఫైట్ చేస్తాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపోతుంది అని చెప్తుంటే, సరే అయితే నువ్వు గన్ అంటే స్ట్రాంగ్ అంటున్నావు కదా, నీతో ఫైట్ చేసి నేను నా ట్రైనింగ్ నేను చేసుకుంటా అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే మనకు బ్యాక్ స్టోరీని చూపిస్తుంటాడు. అక్కడైతే చాలా మందిని చంపేస్తుంటారు, 32 మందిని. ఇంక దాంట్లో అయితే ఇంక నుంచి నేమ్లెస్ పర్సన్ ఇంక నుంచి నా కూతురు నువ్వు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. మన లైన్ మ్యాన్ అయితే ఒకే డబ్బులో పన్ను పెట్టేసి ఉంటారు మనోడైతే. ఇంకా లైన్ మ్యాన్ అయితే అసలు ఏం అర్థం కావట్లేదు, తనక పడిపోయి ఉంటాడు. ఇంకా దాని లైన్ మ్యాన్ పడిపోయేసాక చాలా కోపం వచ్చింది. జెరీ నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి ఉంటాడు. ఇంకా జెరీ కూడా అయితే ఇద్దరు చాలా గట్టిగా నేను ఫైట్ చేసుకుంటుంటాడు. జెరీ పంచ్ అనేది చాలా గట్టిగా తగడుతూ ఉంటుంది, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇంకా అప్పుడే మన పాప వచ్చేసి ఇంకా నీ పేరు నుంచి తన పేరు ఏదో పెట్టింది, తనని చెప్పలేని డైరెక్టర్గా పిలుచుకున్నాం మనం. ఇంకా డైరెక్టర్ ఇంకా జెరీ అయితే ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఫైట్ అనేది చాలా గట్టిగానే ఉంటుంది. జెరీ కూడా అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాడు, మీరు కూడా కాస్త బాగానే ఫైట్ చేయాలని చెప్తుంటాడు. నాకు తెలిసిన వాడుకు ఇతను ఫైట్ చేస్తాను చాలా కష్టంగా ఉంది, తను నిజంగానే గన్ అంటే ఈక్వల్, ఒకవేళ నా ఈ కట్టి ఊడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంటాడు. ఇంక మనోడైతే జోహన్ అయితే వస్తూ ఉంటాడు అక్కడికి. ఇంక మన విస్మీవి వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అంతా ఉన్నాడు. ఇంకా అందరూ ఇంకా ఉంటారని చెప్తూ పోతూ ఉన్నాయి అక్కడ. ఇంకప్పుడే జోహన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇంకా ఇక్కడ ఏం పని చేస్తావు అని చెప్పి నేను అనుకోవట్లేదు, నువ్వు కోర్టులో చాలా బాగా నచ్చావు నాకు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే నీకు ఈ టాటా ఫేర్ గురించి నీకు ఇంకా ఏం తెలియలేదా, ఇంకా వాళ్ళు నీకేం చెప్పలేదా అని చెప్పి చెప్తుంటే, ఇంకా అలాగే ఇంకా చాలా చాలా రైనింగ్గా ఉన్నట్టుంది చెప్తున్నాడు. ఇంక టాటా పెట్టాడు డ్రగ్స్ అమ్ముతాడు, నీకు ఆ విషయం తెలీదా నాన్న, ఆ డ్రగ్స్ అనేది మీ అమ్మాయికి ఎఫెక్ట్ చేసింది అని చెప్తుంటాడు. నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తుంటే, ఆ డ్రగ్స్ అనేవి టాటా పెట్రోలే మేము వాళ్ళ కంపెనీకి పంపించింది, దానివల్ల మేము వాళ్ళ పిచ్చిగా మారిపోయింది, అంటే కానీ టాటా పెట్రోలే నాన్న అని చెప్పేసి కదా. ఏమన్నది నాకు దీన్ని మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయి, లేకపోతే నీ పుట్టి వెళ్ళిపోద్ది నాకు కొడక అని చెప్పి చెప్తుంటాడు. దాన్ని చూసి ఏమర్థం కావట్లేదు. ఓహో అంటే తొందర ఏమొద్దు, టాటా పెట్రోల్ దగ్గరే ఉన్నదంట అని చెప్తుంటే, అవును చెప్పి నిజమేనా అని చెప్తే, అవును అంత మా బిజినెస్ పార్ట్నర్స్ మీరు చెప్పకూడదు అని చెప్పి అసలు మొత్తం నాకు చెప్పు, లేకపోతే మీ అందరినీ చంపితపోతా అని చెప్పి చెప్తుంటాడు. ఏమన్నా జరీగాడు అయితే ఫైట్ చేసినానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంకో అందరితో. నేనైతే ఇంత మధ్య చూడదా అంటే అక్కలేదు, నేనైతే కష్టపడతాను, తనకు వచ్చిన ఓడిస్తాను నేను మీకోసం అని చెప్తూ, ఇక జరీ అయితే తన స్టెప్స్ అదే మూవ్మెంట్ని యూస్ చేస్తూ ఫైట్ చేస్తుంటాడు. తన దగ్గర కథనాలు చెప్పేసాడు, నువ్వు ఖచ్చితంగా అంత ఫైట్ చేయాలి కదా అని చెప్తుంటే, అక్కలేదు నీ దగ్గర నాకు స్వాడ్ లేకపోయినా కానీ ఎట్ట ఫైట్ చేస్తాను చూపిస్తాను కదా, అది ఉన్నా లేకపోయినా నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ వాళ్ళతో ఫైట్ చేసేకి స్టార్ట్ చేస్తుంటాడు. ఇంకా మన వీవీ పాపని ఎవరు పడుకోడానికి ట్రై చేస్తుంటాడు. అలాంటి వాళ్ళ కాదు మన డైరెక్టర్ వాళ్ళ అన్న నాన్న తమ్ముడు వాళ్ళంట ఇంకొందరూ నీకు నేను పని చేసి మేము అలసిపోయాము, నేను చంపేస్తే మా పనే ఉండదు కదా అని చెప్పేసి కదా. అప్పుడు డైరెక్టర్ చేసి మన వీవీ పాపని కాపాడేసుకుని ఉంటాడు. తర్వాత మీరు వచ్చి తిరగండి, మీ కళ్ళు మూసుకొని మీకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి మీకు నేను మాటిస్తున్నా అని చెప్పేసి కదా. ఓకే అని చెప్పి వచ్చి తిరిగేసి ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే తన కోసం తను ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పి తను నమ్మేసి ఉంటుంది. తన వెనక మొత్తం గెట్టలే ఉంటాయి. ఇంక మన అయితే నుండి ఇదంతా చేస్తున్నావు, నువ్వు కూడా మన పాటు జాయిన్ అయిపోవచ్చు కదా, మన జాయిన్ అయిపోయి మన పని చేయొచ్చు కదా, ఇంక మనం ఇదంతా ఫ్రీ అయిపోతాం ఏం చెప్తుంటే, నేను త్రీ గ్రూప్కి నేను ఓడిపోను, ఖచ్చితంగా త్రీ గ్రూప్ వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళతో నేను పని చేయాలనుకుంటున్నా అని చెప్పేసి మనోడు చెప్తూ ఉంటాడు. అటైతే నువ్వు నీ పాప కోసం ఏమైనా చేస్తావా, మమ్మల్ని కూడా తీస్తావు అని చెప్తుంటే, ఖచ్చితంగా నేను చాలా స్ట్రాంగ్ అవుతాను అని చెప్పేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఆయుధంతో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మనోడైతే చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అదే టెక్నిక్ ఇక్కడ కూడా యూజ్ చేస్తుంటాడు. అదే వాళ్ళ మీద యూజ్ చేస్తున్న టెక్నిక్స్ అన్నింటినీ మన జెరీ మీద కూడా యూజ్ చేస్తూ జెరీ టెక్నిక్ అనేది చాలా గట్టిగానే తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే జెరీ అయితే తన బాడీ మొత్తం వీక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అది జాకెట్ దాన్ని చూసి అసలు ఏం చేస్తాడు ఇక్కడ అని చెప్తుంటే, తను ఒక 1 హ్యాండ్ అయితే ఫైట్ చేస్తున్నాడు, తన దగ్గర కట్టి లేకపోయినా ఆ టెక్నిక్తో మొత్తం యూజ్ చేస్తున్నాడు. అప్పుడే మనం కొంతమంది అంటూ ఉంటాడు, మన డైరెక్టర్ ఎలా ఆ కట్టిని నెట్ యూజ్ చేస్తున్నాడు, ఆ వెపన్ చాలా చాలా స్ట్రాంగ్ కదా, అయినా మొన్నడితే సూపర్ హ్యూమన్ అయి ఉంటాడు, లేకపోతే ఆ కట్టిని మొయలైపోతున్నాడు కదా, ఎందుకంటే ఆ వెపన్లో చాలా చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా సీన్గా టైపి మనం చూపిస్తూ ఉంటాడు. మనైతే తను చాలా చాలా గట్టిగా ఇంటెన్స్ ట్రైనింగ్స్తో తన ఫ్రెండ్ అయినా వీవిని తన మాస్టర్ని వీవిని కాపాడడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా అలాగే మన జెరీ అయితే చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే జెరీ ఒక్కసారిగా ఫైట్ చేస్తుంటాడు, ఆగిపోయి ఉంటాడు. ఇంకా తన మీకు ఒక స్లాష్ పడి ఉంటుంది. దాన్ని చూసి జెరీగా షాక్ అవుతుంటాడు. కానీ దాని మీద స్లాష్ అని పడి ఉంటుంది. ఏమనుకుంటున్నావు, నీ మీద స్లాష్ పడింది అనుకుంటున్నావా, లేదు ఇది ఒక టెక్నిక్ మాత్రమే అని చెప్పి చెప్తుంటే, ఇందుకు మమ్మల్ని బిట్రే చేస్తున్నావు, అసలు ఎందుకు ఇలా అంట మాది కలిసిపోవచ్చు కదా అని చెప్తుంటే, ఇక మనం ఓడిపోయిన అనుకున్నావు కదా, కాదు మనం పడుకున్నాం బట్ట ఎక్కడెక్కడ పడేసి ఉంటాడు. అలాగే మీ కళ్ళు మూసుకున్నాను మీకేం కాకుండా చూసుకుంటాను, నేను చెప్పినప్పుడు మీ కళ్ళు తెరవని అని చెప్పి తను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు.
బ్యాడ్. ఇంక దానిదైతే మనం పెట్టే ఒక టెక్నిక్‌ని మాస్టర్ చేశాను. నాకు కత్తి లేకపోయినా, నా దగ్గర వెపన్ లేకపోయినా ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ అవ్వగలుగుతున్నాను. వెపన్ ఉన్నా లేకపోయినా. ఇంక దాంట్లో తర్వాత ఏమన్నా చెప్తుంటాడు. ఇంక నీకు స్క్వాడ్ కూడా ఓడిపోయినట్టుంది. ఇంక నువ్వు ఒకడే ఉన్నావు. సో, నీతోనే ఫైట్ చేయి అని చెప్పేసి అలా. సరే అయితే నువ్వు చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఫైట్ చేసావు. ఇంక నిన్ను కూడా చాలా గట్టిగానే ఫైట్ చేస్తా అని చెప్తుంటే ఓ స్ట్రెయిట్ కొట్టేసి మనతో ఒక పంచ్ కొట్టేసి ఉంటాడు మనోడైతే. ఇంక దాని తర్వాత ఇద్దరైతే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫైటింగ్ అనేది. ఇద్దరు పంచెస్ అనేవి ఈజీగానే పుష్ ఆన్ అవుతూ ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంటారు. నువ్వు చాలా గట్టిగానే పంచ్ కొట్టావు. నువ్వు నా స్వాడ్‌ని ఇరగొట్టడానికి ట్రై చేసావు. కాబట్టి నేను నిన్ను ఇరగొడతా అని చెప్పేసి నీకు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. నేను ఖచ్చితంగా ఓడిస్తారా నా చెత్త నా కొడకా అని చెప్పి చెప్తుంటాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది సింహాన్ కోసం. ఇంక అలాగే వీవీ క్లబ్ అని చెప్పేసి. ఇంక అలాగే తను చూస్తుంటే మన దగ్గర అక్కడ చూస్తుంటాడు. మనోడైతే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు మనోడు. కానీ అప్పుడే తను అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతున్నా బాగానే పని చేసేవాడు. దానికోసం డైరెక్టర్ కూడా ఓకే అనేవాడు. కానీ తను ఎంత ఫన్నీ క్యారెక్టర్ అనుకున్నాను. కానీ ఆ క్యారెక్టరే నన్ను ఇప్పుడు ఇంతలా ఫైట్ చేస్తున్నాడు. ఇంత స్ట్రాంగ్ అనుకోలేదు. నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చేస్తుంటే పవర్ఫుల్‌గా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అనేది తన అటాక్ అనేది వెనకున్న ఫేస్‌లెస్ మ్యాన్స్ మీద పడిపోయి ఉంటది. ఇంకా ఓలే దాన్ని చూసి స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. ఇంక దాంట్లో అయితే ఇద్దడు వాళ్ళ టెక్నిక్స్ అనేవి పని చేసుకుంటూ ఉంటాడు. మనోడు చూస్తుంటే గన్ అడుగుంటాడు. తను అలా డైరెక్టర్ టాప్ డైరెక్టర్ అంటాడు అని చెప్తే తను స్ట్రాంగ్. కానీ నాకన్నా స్ట్రాంగ్ లేదో నాకు తెలీదు. ఎందుకంటే మన ఇద్దరు ఇప్పటిదాకా ఫైట్ చేయలేదు. నాకు తెలిసిన అనుకో తను పర్వాలే బాగానే ఫైట్ చేస్తుంటాడు. ఇప్పుడు చేసిన గన్ ఒక టెక్నిక్ చూస్తుంటే నేను చెప్పలేకపోతున్నాను. తను చాలా చాలా మైండ్లెస్ చెప్తున్నాను కదా! తను అటాక్ మొత్తం ఆ బాల్ మీద యూజ్ చేస్తుంటాడు. ఆ బాల్ అనేది ముందుకు కూడా ఉండదు. ఎందుకంటే తను చేసిన టెక్నిక్ అనేది మొత్తం బకెట్టేసి ఉంటది ఆ బాల్‌కి. ఇక మనోడైతే చెప్తూ ఉంటాడు. తను టాల్ ఆఫ్ రేట్‌లో ఎంత స్ట్రాంగో నాకు తెలియకపోయినా గానీ జాక్ అయితే ఓడిచలేకపోవడం నాకు తెలీదు. వాళ్ళిద్దరు ఫైట్ పడితే ఏమో నాకు అవుట్‌కమ్ ఏంటి నాకు తెలీదు. ఇద్దరు మంచి స్ట్రాంగ్ అయిన వ్యక్తులే అని చెప్పి మన గన్ అయితే తనకి చెప్తుంటాడు. గన్ మధ్యలో వస్తా ఉంటాడు, వెళ్తా ఉంటాడు. అది మనకు తెలిసిన విషయమే కదా! ఇంకా గన్‌తో ఇక్కడ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మనోడైతే వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ మనోడు డైరెక్ట్‌గా దాన్ని నుంచి తప్పించుకొని ఉంటాడు. ఎందుకంటే అటాక్ మొత్తం ఫేస్‌లెస్ మీద పడిపోయి ఉంటది. ఇంకా వాడిని చూస్తా ఉంటాడు. నువ్వైనా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వు బాగానే ఫైట్ చేస్తున్నావు. కానీ ఎందుకు దాచిగా అని చెప్పేసి ఇద్దరు వాళ్ళ పంచెస్‌ని చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటాడు. ఉందా? యాహ్! నువ్వన్నది చేసి మొత్తం సీను కోసమే కదా! వాడితను ఎక్కడున్నాడో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా నేను కనిపెడతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు కనిపెట్టే లోపు నేను ఓడించేస్తానని చెప్పేసి డైరెక్టర్ వాడితో ఫైట్ చేసుంటాడు. ఇంకప్పుడే తను జైల్‌లో ఉన్నప్పుడు బాస్ టైం అయింది అని చెప్పేసా కదా! టైం అయిందా? సరే అయితే వస్తున్నా పదండి అని చెప్పేసి చెప్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ మనోడు ఫైట్ చేస్తూ ఉన్నంటాడు. తను చాలా గట్టిగా ట్రైనింగ్ తీసుకున్నాడని చెప్పి మనకు తెలుస్తుంటది. మనతో ఒక్కో పంచ్ అనేది డైరెక్టర్ గాడికి పెద్ద చావలాగే ఉంటది. "యూ జోకింగ్ మీ నాతో ఫైట్ చేస్తున్నావా? లేకపోతే గేమ్ ఆడుతున్నావా నాతో" అని చెప్పి చెప్తూ ఉంటాడు. వాడైతే చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. మనం అప్పుడే అక్కడికి వెళ్తా ఉండేసరికి తను చూసి ఇంకా తనైతే దానికి రష్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. తనకు ఆ విషయం తెలుసు. తన వీవీ కోసం ఖచ్చితంగా ఏమైనా చేస్తా అని చెప్పి అప్పుడే తను దాన్ని కనుగొని తన మీద కటానా అనేది ఇసేస్తుంటాడు. తను మిడిల్ ఆఫ్ ఫెయిల్‌లోనే దాన్ని టచ్ చేసుకుంటాడు. నైస్ అని చెప్పేసి దొరికిన ఛాన్స్ అని చెప్పి తను ఎత్తి నేల మీద కొట్టుంటాడు. అలా కొట్టేసరికలా తన చేతిని డిస్‌లొకేట్ చేస్తా అని చెప్పేస్తూ అలా డిస్‌లొకేట్ చేసేసి ఉంటాడు. ఇంక దాంతో తన దగ్గరికి వెళ్తా ఉంటే తను మళ్ళీ పైకి లేసి నేను ఖచ్చితంగా వీవీ సామ్‌ని కాపాడుతాను. తను నాకు ఉన్న ఒక లవ్ నాకు తనే తన ప్రేమ అని చెప్పి చెప్తుంటే నీకు చాలా టెక్నిక్స్ నేర్పించేశాను. ఇప్పుడు చూస్తుంది నీకు నేను ఫైనల్ టెక్నిక్‌ని నీ మాస్టర్‌ని సర్వ్ చేసేదానికి నీ దగ్గర వెపన్ లేకపోయినా నువ్వు ఒక వెపన్‌లా మారిపోతున్నావు. ఆ టెక్నిక్ ఒకటి ఉంటే చాలు నీకు పెద్దగా ఓడించగలవు. నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వగలవు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దానిదైతే ఆ టెక్నిక్‌ని నేర్పిస్తే నీ మాస్టర్‌ని ఎప్పుడైనా కాపాడుకోవచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక అలాగా ఆ వెపన్ అనేది చూడండి చాలా చాలా పవర్ఫుల్ అండి. నేను ఒక వెపన్‌గా మార్చేస్తది ఆ టెక్నిక్ అనేది. దానికోసం నువ్వు చాలా ట్రైనింగ్ చేయాలని చెప్పి చెప్తుంటాడు. ఇంక నువ్వు ఆ మాస్టర్‌ని ట్రైన్ చేసే బదులు తన కోసం ట్రైన్ చేసే బదులు తను చైర్మన్‌కి ట్రైన్ చేయి అని చెప్పి తను చెప్తుంటాడు. అదే తనకి బాడీ గార్డ్ కావు. అంటే లేదు నేను వీవీ సినిమాకి ట్రైన్ చేస్తాను అని చెప్పి తను చెప్తుంటాడు. అంటే తను వీవీతో మంచి బాండింగ్ తెచ్చుకున్నా అని చెప్పేసి సరే అయితే నీ ఇష్టం ఆ టెక్నిక్ నీకు నేర్పిస్తా అని చెప్పి మనం నేర్పుతుంటాడు. స్టాప్ ఏమంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకు తెలుసు నువ్వు నిజంగా నన్ను కాపాడని చెప్పి చాలా కష్టపడుతున్నావు. అది ఎంత నేను జాగ్రత్తగా తీసుకొచ్చేది ప్రేమ కోసమే కదా! నాకు అర్థమవుతుందని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకప్పుడే మనోడైతే చూపిస్తూ ఉంటాడు గన్ గాడ్ అయితే. గన్ గాడ్ అయితే జాక్ గురించి ఇప్పుడు మాట్లాడుతా ఉంటాడు. జాక్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను విన్నాను. తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి. ఇంకా అలాగే ఏదన్నా కానీ తన దగ్గర ఒక మార్షల్ ఆర్ట్స్ అండి. ఆ మార్షల్ ఆర్ట్స్‌తో నేను ఓడించలేకపోవచ్చు తన దగ్గర అని చెప్పి చెప్తుంటాడు. గన్ చెప్పిన మార్షల్ ఆర్ట్స్ పేరేమో నాకు తెలీదు. నేను చెప్పలేకపోతున్నా. ఇంకా దాని గురించి ఫైట్ చేస్తాడు ఏదో నేను చూడాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు గన్ కూడా. ఇంక అప్పుడే మన జెర్రీ అయితే సరే అయితే రారా నా కొడకా నీ దగ్గర ఉన్న మార్షల్ ఆర్ట్స్ మొత్తం నా మీద యూజ్ చేయి నేను కూడా చూస్తా అని చెప్పి తను చెప్తుంటాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్తుంటాడు. అప్పుడు తను ఒక మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఇంక నాకైతే మనోడైతే చాలా గట్టిగా కొట్టేసి ఉంటాడు మన జోహాన్ అయితే. జోహాన్ ఏంటంటే తన డ్రగ్స్ గురించి ఇప్పుడు తను తెలిసిన విషయమే. ఇంకా వెళ్తుంటాడు. ఇంక మన సియోహాన్ అదే మన శామ్
టైంలో జీవన్ అయితే మొత్తం తడిచిపోయినట్టు గొడుగు తీసుకున్నారంటే నాకేం అక్కలేదు చట్నా కొడక వేవి ఎక్కడున్నా చెప్పురా లేకపోతే కొత్త పేలిపోతే నీదని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. అంటే వీవీ కోసం ట్రై చేస్తుంటాడు మనోడు కూడా. ఇంకా దాంట్లో అయితే మన రానా నా కొడక ఫైట్ చేస్తా లేదా చూద్దాం కానీ అని చెప్పేసి తన ఇరిగిపోయిన చెప్తానే ఫైట్ చేసాక ట్రై చేస్తుంటాడు. తన ఇరిగిపోయిన చెప్తాను తన మీద అటాక్ చేసి ఉంటాడు. దాన్ని చూసి తను జస్ట్లో తప్పించుకున్నాడు, లేకపోతే తను పడిపోయాడు అనుకుని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దానిది నా కొడక ఈ టెక్నిక్ అని చాలా చాలా స్ట్రాంగ్, తప్పించుకోని చెప్పి చెప్తూ ఇద్దరు ఫైట్ అనేది ట్రై చేస్తుంటాడు. ఇదంతా వన్ సైడ్ అయిపోయి ఉంటుంది. మొన్న తన మీదకి అటాక్ చేసినాకి ట్రై చేస్తున్నా కానీ మనోడైతే తిరిగి తన మీదకి బాన్ అటాక్ అనేది ఒకటి కొత్త టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. తన చేతిని ఒక కటాలాగా మార్చేసి ఉంటాడు. ఆ టెక్నిక్ నుంచి మనం ఈజీగా తప్పించుకునేదానికి చాలా కష్టపడి ఉంటాడు. కానీ అది కానీ తగ్గంటే మనం ఎగిరిపోయిందని చెప్పి మనోడు కూడా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ టెక్నిక్ అంత స్ట్రాంగ్ అనేది. ఇంకా దాంట్లో అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు అంటే ఆ టెక్నిక్ అనేది పడిపోయి ఉంటుంది. తన జుట్టు మీద కూడా నైఫ్స్ ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంటుంది. తను మాస్క్ పెట్టుకున్నావు కదా, దాంట్లో నుంచి నైఫ్ వచ్చాయి. ఓకేనా. ఇంక మనదైతే ఈ టెక్నిక్ అనేది నీ బాడీలో ననువును చాలా పవర్ఫుల్గా మారుతుంది. అక్కడికి నీ జుట్టుతో సహా ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్. ఈ మార్షల్ ఆర్ట్స్తో నువ్వు చైర్మన్ కూడా కాపాడచ్చు, చైర్మన్ పర్సనల్ బాడీ గార్డ్గా మారచ్చు, నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. కానీ నువ్వు వీవీగా ట్రైన్ చేస్తా ఉన్నావు కదా, నాకు అర్థమవుతుంది. అదొక ప్రేమ, నాకు అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న ప్రేమ నాకు తెలుసు అని చెప్తుంటాడు. ఇక్కడికైతే కళ్ళని ఎగిరిపోయినది. ఆ కళ్ళని ఎగిరిపోయి తను బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దానితో మనోడు కూడా సరే అయితే ఇది 1 vs 1 లాగా ఫైట్ చేద్దాం కానీ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఫోర్ మేజర్ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తుంటాడు. ఇంకోళ్ళందరూ ఎవరు స్ట్రాంగ్ కానీ ఫైట్ చేద్దాం కానీ అని చెప్పేసి ఇంకొందరు ఫైట్ చేసి స్టార్ట్ అవుతుంటాడు. తను చూసుకొని నువ్వు ఫైట్ చేద్దాం, నువ్వే స్ట్రాంగ్ అని చెప్పి ఈ గ్రూప్లో అందరికీ తెలుసు కదా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఆ స్ట్రాంగెస్ట్ పర్సన్ అయితే మన వాస్కోతో ఫైట్ చేస్తున్నాడు. వాస్కో కూడా అయితే తను ఫైట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే తను ఈజీ పెట్టి ఒక పంచ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాస్కో కూడా తన మూటాయి కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తుంటాడు. ఇంకప్పుడే తను కాస్త మస్కులాడిపోయి హలిక్లా మాడిపోయినట్టుగా కనపడుతూ ఉంటాడు. తన బాడీ మొత్తం చాలా స్ట్రాంగ్ అయిపోయి ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే ఇద్దరు ఫైట్ చేసి ఇంక రెడీ అవుతూ నా కొడక ఈరోజు నేను చంపేస్తా, ఈరోజు నేను చంపేస్తా అని చెప్పి చెప్తా పోతుంటే అప్పుడే తన పక్కకి జోహాన్ వచ్చి ఉంటాడు. జోహాన్ ఇక్కడేం చేస్తున్నావు అని చెప్తే అది మనకి బ్యాకప్ వచ్చేస్తుందని చెప్తుంటే అప్పుడు ఒకే పంచులో జోహాన్ అయితే మనం పడేసి ఉంటాడు. అదే ఇంకా దాంట్లో అయితే వాడు అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్తుంటే అమ్మయ్య జోహాన్ అయితే మన సైడ్ వచ్చేసావు జోహాన్, ఖచ్చితంగా మాకు హెల్ప్ చేసానికి వచ్చావా, నాకు తెలిసి జాక్ని అయితే మార్చుంటావు అని చెప్తుంటే అప్పుడు మన జోహాన్ గడైతే ఒకే పంచులో వాస్కాన్ కూడా పడేసి ఉంటాడు. ఇంకా వాస్కో పడిపోయినట్టు స్ట్రాంగ్ ఆశపోతుంటాడు. అక్కడికి ఫేస్లెస్ మ్యాన్స్ వచ్చేసారు కదా, జోహాన్ ఒకే పంచులో నెట్టి పెట్టి కొడుతూ ఉంటాడు. తను ఎక్కడని చెప్పి చూస్తూ ఉంటాడు. తన అమ్మ కూర్చుని ఇప్పుడే చూస్తే డ్యామ్ యాస్ ఓకే వెళ్ళింది. నేను మాట్లాడితే పైకి అక్కడ నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా అని చెప్తుంటే నేను పైకి వెళ్ళాలి, లేకపోతే నేను ఇరిగిపోయేలాగున్నాను తను చిన్నగా తను పైకి వెళ్తూ ఉంటాడు. ఒకవేళ నేను పైకి వెళ్ళిపోతే తను అసలు ఏమవుతుంది, నేను వీవి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకా పెండోస్ దగ్గరికి వెళ్తాను అని చెప్తూ ఉంటాడు. పైకి వెళ్తుంటే ఒకరికి నుంచి నన్ను ఎయిడ్ చేస్తుంది అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇదంతా తన ట్రైనింగ్ అంటే తను సోఫియా దగ్గర నేర్చుకుంటుంది. సోఫియా చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఇక్కడ ఏం చేస్తా అంటే ఐఎమ్ సారీ ఇది నాకు యూజ్ చేసా అని చెప్తుంటే ఏం కాదు అని చెప్పేసి ఇంకా మనోడైతే లిఫ్ట్ ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు. మన దగ్గర బ్యాచ్ ఉంది కదా, ఆ లిఫ్ట్ ఆపింది ఎవడో కాదు మన జోహాన్. చేస్తున్నా కొడక నాకు ఆ బ్యాచ్ ఇచ్చే నేను పైకి వెళ్ళాలని చెప్తుంటే నేను నీకు బ్యాచ్ ఇవ్వాలా, అదేంటి నీకు నువ్వు వదిలేరా డబ్బేరా ఇక్కడ నుంచి చెప్తుంటే అట్టంటావా అని చెప్పేసి వెనక నుంచి ఫేస్లెస్ మ్యాన్స్ వస్తే ఒకే సెకండ్లో పడేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత లిఫ్ట్లో కూడా ఫేస్లెస్ మ్యాన్స్ వాళ్ళు వస్తే వాడు ఒకే సెకండ్లో పడేసి ఉంటాడు అండి. దాన్ని చూసి ఓహో ఇలా ఉండేదంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఇద్దరు ఫైట్ స్ట్రాంగ్ అవుతుంది, నాకు మర్యాదగా బ్యాచ్ ఇచ్చంతే ఏం పెరుగుతారో అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇంక మన గన్ అయితే మన ఎలీజాంగ్ గురించి మాట్లాడుతుంటాడు. ఎలీజాంగ్ అయితే నా దగ్గర 3 నెలలు ట్రైన్ చేశాడు, కానీ తను ఒక బీస్ట్లు అంటాడు. కానీ జోహాన్ అలా కాదు, తను ఒక సంవత్సరం నా దగ్గర ట్రైన్ చేశాడు, తను చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఒకరు ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగితే ఎవడు గెలుస్తాడు చాలా కష్టమే అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇద్దరిని వాళ్ళు ఫైట్ అనేది స్టార్ట్ చేసుకుంటాడు. అంటాడు వాళ్ళ పాటు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాడు. ఇంక మన ఎలీజాంగ్ అయితే డామినేట్ చేయలేకపోతూ ఉంటాడు, ఓడిపోతూ ఉంటాడు. ఇంకా దాని అయితే జోహాన్ అయితే ఎలీజాంగ్ని డామినేట్ చేస్తూ ఓడిస్తుంటాడు. ఇద్దరు ఎలీజాంగ్ అయితే ఎగిరి గాల్లో ఎగిరిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. ఫ్లేసెస్ మ్యాన్స్ కూడా వాళ్ళు ఓడిస్తుంటాడు. చూసి మమ్మల్ని కూడా పట్టించుకుంటా అనుకుంటాడు. ఎలీజాంగ్ అక్కడ పడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఎలీజాంగ్ ఓడిచేస్తా అని చెప్పేసి తను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా సింగిల్ అటాక్లో నేను ఓడిచేస్తా అని చెప్పి తన కాల్ని పైకెట్టేసి తను ఒక సింగిల్ అటాక్లో పడేస్తాను అనుకుంటాడు. నాకు ఏం అర్థం కావట్లేదు, లుక్కిజం ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండని చెప్పేసి సో అయితే ఇంకా మాట్లాడే టైం అయిపోయింది, నేను తీసేసుకుంటా అని చెప్పి కొట్టా అని చెప్పి ట్రై చేస్తుంటే ఎలీజాంగ్ అక్కడి నుంచి తప్పించుకుని ఉంటాడు. ఎలా తప్పించుకున్నా తెలియదు కానీ తను ఈజీగా తప్పించుకుంటాడు. తనకు ఒక మోడ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసి కదా మనకి టామ్లీగా అని చూపిస్తుంటాడు. నేను వచ్చేసాను మీ కార్పెంటర్, నేను టామ్లీని. ఎలీజాంగ్ నా కొడుకు ఎక్కడున్నారా అని చెప్పి చెప్తుంటే నాకు ఒక మనోలాలు కూడా ఉందా, నా విషయం అనుకోవట్లేదు. టామ్లీ కూడా దాన్ని చూసి తింపేరింది అమ్మ నాన్న బాగా నచ్చింది, ఇది నేను తీసుకుపోతా అని చెప్తాను చెప్తూ ఉంటే ఏం చేస్తున్నారా అని చెప్పి చెప్తుంటే మన ఎలీజాంగ్ అయితే టామ్లీ దగ్గర నేర్చుకున్నారు కదా, తను కార్పెంటర్ మనకు మిషన్ చేస్తున్నారు కదా, తను టామ్లీ గారిని అయితే ఓడించలేకపోతున్నాడు. దాంట్లో అయితే నువ్వు జస్ట్ ఒక బేసిక్స్ మాత్రమే నేర్చుకున్నావు, నన్ను ఓడించలేవరా నువ్వు అని చెప్పి మన టామ్లీ గారు అయితే నీకు ఒక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. సరే అయితే నీకు నీ కూతురు కావాలంటే నా దగ్గర తీసుకురా అని చెప్పి మన టామ్లీ గారు చెప్తూ ఉంటాడు.
చేసిలే తాంజాలే ఇంకా దాంట్లో అయితే తన అక్కడి నుంచి తీసుకొని చెప్పి అనుకుంటే నువ్వు చాలా విచిత్రంగా నువ్వు నీ కూతురు చాలా బాగుంది తను నేను నీ దగ్గర నుంచి తీసుకొని పోతున్నా నీకు దమ్ముంటే నా ఆపర్రా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా టామ్లీ అయితే తనకి కాస్త సవాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఏమైనా కావాలంటే నా దగ్గరికి వచ్చి తీసుకుని పోరా నాతో ఫైట్ చేయి ఎవరికి కాస్త నేను చూస్తా అని చెప్పి చెప్తుంటాడు. మనోడైతే ఇక కొట్టుకొని బిల్డింగ్లోనే ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే మాట్లాడుతూ ఆడుకుంటూ ఉంటాడు. తన బండిలో మాడిపోయి ఉంటాడు. ఇంకా దాంట్లో ఎలిజాంగ్ అయితే అక్కడికి వచ్చి తన కూతురుని కప్పడానికి ట్రై చేస్తుంటాడు. కానీ తను ఓడిపోయి ఉంటాడు. నెక్స్ట్ రోజు కూడా వచ్చి ఉంటాడు. కానీ నెక్స్ట్ రోజు కూడా ఓడిపోయి ఉంటాడు. అలాగే తను కొద్దిగా బట్టలను మార్చుకుంటూ ఉంటాడు. తను ఈజీగా బట్టలని కాస్త మారిపోతూ ఉంటాడు. చూసారా తను చిన్న చిన్నగా బట్టలను మార్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమంటారు తను చాలా కష్టపడి ఉంటాడు. లాస్ట్కి అయితే సోఫియా బట్టలు ఉంటాడు. అప్పుడే ఎలిజాంగ్ అయితే 30 రోజులు జరిపి ఉంటుంది. 30 రోజులు ఇలాగా తను చాలా రోజులు తనతో ఫైట్ చేస్తుంటాడు. అంటే దీన్ని ఒక ట్రైనింగ్ లాగే అప్పుడే దానికి యానిమల్ ఇన్స్టింక్ట్స్ అని వచ్చేస్తుంది. ఒక పీరియడ్కి యానిమల్ పవర్స్ వస్తాయి. ఎలా ఉంటుందో నేను చూస్తే సరిపోద్ది ఎలిజాంగ్ నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోయావు. నా తెలిసిన వరకు ఇలా కూడా యానిమల్ పవర్స్ వచ్చేసి ఇంకా నాతో ఫైట్ చేసే దానికి నువ్వు పడితే పర్సన్వి. సరే రా అయితే నాతో గెలసగలవు నేను చూస్తా తను చెప్తూ అలా ఫైట్ చేసుకుని ఉంటాడు. ఇక చూసాం కదా మనడైతే జోహన్ గడి తన యాడమ్ సభలు పడుకుని పీకాన్ని ట్రై చేస్తుంటాడు. కానీ జస్ట్ మిస్లో జోహన్ దాన్ని తప్పించేసుకుని ఉంటాడు. తన మెక్క అనేది ఇరిగిపోయి ఉంటుంది. ఇంకా తను పైకి ఎక్కేసి తనకు యానిమల్ లాగా తన చోళీలో కొట్టి దానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దానితో జోహన్ ఇది చౌడని చెప్పి తను కొట్టడానికి ట్రై చేస్తుంటే తను దాన్ని తప్పించుకుని మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాని ఇద్దరు వాళ్ళు టెక్నిక్ని యూజ్ చేస్తూ కొట్టుకుంటూ ఉంటాడు. అంటే చాలా కాస్త పవర్ఫుల్గానే కొట్టుకుంటూ ఉంటాడు ఇద్దరు. ఇంకా దాంట్లో అయితే ఎవడు కాస్త తెలియదు. కానీ అప్పుడు మనం అయితే ఖచ్చితంగా ఫైట్ చేస్తానని చెప్పి తన మీద కోట్ చేసి తను డిస్ట్రాక్ట్ చేసిన ట్రై చేస్తుంది. అప్పుడు ఆ కోట్లో నుంచి యామా బొమ్మ అనేది బయట కూర్చుంటుంది. తన యామా గుట్టొచ్చి ఈ బొమ్మ ఇడిపోతే యామా ఎరస్తుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జోహన్ దొరికిన టైం అని చెప్పేసి ఉన్న టోకియో గుడ్లో దూరంగా పడేసి ఉంటాడు. చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. యామా బొమ్మ కూడా అక్కడ తన చెట్లోనే ఉంటుంది. అలాగా మన జోహన్ అయితే ఎలిగిజాంగ్ చెట్లో ఓడిపోయి ఉంటాడు. మన జోహన్ గెలిచేసి ఉంటాడు. సారీ నేను ఒకసారి చెప్పాను. ఇంకా దాంట్లో అయితే అక్కడికి వెళ్తుంటే అప్పుడే అందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే జాక్ కూడా చాలా కష్టపడిపోయి ఓడిపోయి స్టేజ్లోకి వచ్చేసి ఉంటాడు. మనోడు కూడా అనుకుంటూ ఉంటాడు వింట చూడడం కష్టపడుతున్నావు అసలు దేనికి రారే అదవా అని చెప్పాల్సింటే దేనికే నీకు తెలుసు నేను దేనికోసం కష్టపడుతున్నాను నేను ఏం చేయాలనుకుంటున్నాను నీకు తెలుసు అయినా ఇంత కష్టపడుతున్నావు నీ ప్రేమ కోసం కదా నాకు అర్థమవుతుంది ప్రేమ గుడ్డిదని చెప్పి దానికన్నా నువ్వే సీరియస్లీ ఇంత కష్టపడుతున్నావు నీ ఫ్యామిలీని కావాలని చెప్పి కానీ నేను సింహాన్ కోసం నాదే ఒక టైప్ ఆఫ్ ప్రేమ నన్ను సీరియస్ తిప్పివ్వక ఒకవేళ నేను గన్ను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఓడిస్తా ఒకవేళ పొరపాటున నేను కానీ గన్ను అనుకున్నా అంటే మాత్రం నువ్వు ఓడిపోతావు అప్పుడు మనకి జైల్లో చూపిస్తూ ఉంటాడు జైల్లో అయితే ఒక కొత్త వ్యక్తి వచ్చాడు తను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఎందుకంటే తను రోజు తన ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మనిషిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నట్టు ఉంటుంది అని చెప్పి చెప్తుంటాడు అదే మన గన్ గురించి బ్యాక్ స్టోరీలో చెప్తుంటాడు గన్ గడితే జూనియర్ పొజిషన్లో ఒక్కొక్కరిని కొట్టేస్తూ ఉంటాడు తను చాలా స్ట్రాంగ్గా తను రోజు ఒక ట్రైనింగ్ చేస్తుంటాడు ఆ ట్రైనింగ్ అనేది ఏందో కాదు అక్కడ ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని సావకూడదు మాత్రమే ఇంకా అక్కడ చాలా గ్యాంగ్స్టర్స్ చాలా మనుషులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక్కటి చెట్లు ఓడిపోయేవాళ్ళు అలాంటి నా కళ్ళాలని చూసేది ఎందుకంటే గన్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అనుకున్నాను వాళ్ళందరూ 1 vs all ప్రిజనర్స్ ఉండేది గన్ ఒక్కడే అతను తను ఒక రోజు ట్రైనింగ్ లాగా వాళ్ళని నడుస్తున్నాడు గన్ క్రియేట్ చేస్తాం దాన్ని వాల్ ఆఫ్ అన్బ్రేకబుల్ అని పిలుచుకునేవాళ్ళు అక్కడంట కానీ ఎవరు దాన్ని గన్ అంటే భయంకరంగా ఎవరు రాడనుకున్నాను కానీ నేను తప్పుపడ్డాను వచ్చాడు తనే జాకిమ్ వచ్చాడు తను రాదనే గన్ మీద పోగతావు అదే సేమ్ టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాడు తన వాల్ అనేది అన్బ్రేకబుల్ వాల్ని బ్రేక్ చేశాడు ఆ వాల్ని బ్రేక్ చేసి గన్ కన్నా చాలా స్ట్రాంగ్గా అని అంటాడు ఇది గన్ చేసిన రక్తం ఇది మన జాక్ చేసిన రక్తం చూస్తుంటాడు అంటే గన్ కన్నా స్ట్రాంగ్ ఉందని చెప్పి తన గన్ని సర్పాస్ చేశానని చెప్పి గన్ కన్నా స్ట్రాంగ్ వేసి పెట్టవచ్చు అని చెప్పి ఆ జైలర్ అయితే నవ్వుతుంటాడు నాకేమంతగా అర్థం లేదు అప్పుడే మన అయితే ఒక్కసారి గన్ అనుకుని ఉన్ని కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉంటారు గాయస్ ఉన్నైతే మా డైరెక్టర్ గారు అయితే అసలు ఏం అర్థం కావట్లేదు ఎట్లా అని చెప్పేసి మరి నేను చెప్పాను కదా నేను సీరియస్ అయితే నేను చంపేస్తాను అని చెప్పేసి అందుకే నేను ఫన్నీగా ఆడుతున్నాను నేను సీరియస్ చేస్తానని కావాలని అప్పుడు మనకి చిన్నోడు చూపిస్తుంటాడు తనైతే తన చిన్నప్పటి నుంచి తనతో తిరుగుతూ తనతో ఫ్రెండ్షిప్ చేస్తుంటుంది కదా వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అని క్రియేట్ అయి ఉంటుంది మన తిరిగిపోయిన చేతిని మళ్ళీ ఇలా కొడుతూ ఉంటాడు అలాగా చెప్తున్నాను కదా గివ్ అప్ ఇచ్చేసుకో లేకపోతే నువ్వు నడవలేవని చెప్తుంటాడు అప్పుడే చిన్నప్పుడు తన పాపని స్కూల్ తీసుకుపోతూ తను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి తనకి మాట ఇచ్చి ఉంటాడు ఆ మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అని చెప్పి మనం చెప్తుంటాడు ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు వాళ్ళ బ్యాక్ స్టోన్ గుర్తు తెచ్చుకుని ఇద్దరు చెల్లి కొట్టుకుంటాడు అప్పుడు తను ఇంకో చేతి పట్టుకుని ఆ చేతిని కూడా ఎరగొట్టి దానికి ట్రై చేస్తూ ఉంటాడు మనోడైతే ఇంకా అప్పుడే నువ్వు చూస్తుంటే నువ్వు మీ వీవీ కోసం ఎంత దూరాన్ని వెళ్ళేలాగున్నావు నాకు అర్థం అవుతుంది నువ్వు నీకు నేర్పించిన టెక్నిక్స్లో మీ బ్రదర్స్ని చంపేసావు అంటే నువ్వు ఎంత దూరాన్ని వెళ్తావు అనుకుంటున్నా నీ ప్రేమ కోసం నువ్వేమైనా చేస్తావు కదా నాకు అర్థం ఉంది నువ్వు వేవిని చూసి నువ్వు ప్రేమలో పడతావు నేను అనుకుంటున్నాను అని చెప్తుంటే అప్పుడే తను కాలు ఇరిగిపోయినా కానీ తను కాపాని చెప్పి వెళ్తూ ఉంటాడు చేతులు ఇరిగిపోయినా కానీ అప్పుడే తను ఎగిరిపోతుంటే తన కాళ్ళని పట్టుకుని కొట్టేస్తున్నాను
గివ్ అప్ ఇచ్చేయి, లేకపోతే నువ్వు చనిపోతావు అని తను చెప్తుంటే, లేదు నేను బతుకుంటాను, నేను ఖచ్చితంగా మా వీవిని కాపాడుతా అని చెప్పి చెప్తుంది కదా. సరే విధంగా నేను ఇంకేం చేయలేను అని చెప్పేసి తను ఆ కాల్ని ఎరగొట్టేదాన్ని కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు. తను ఆ కాల్ని చిన్నగా ఆ నొప్పి తెలిసేలాగా పట్టని ఎరగొట్టేస్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఒకప్పుడు వివి కూడా వచ్చి మనోడికి ప్రపోజ్ చేస్తుంటుంది ఐ లవ్ యూ అని చెప్పేసి. కానీ మనోడైతే తను యాక్సెప్ట్ చేయలేదు. నేను మీకు ఒక కుక్కలాంటిని కాబట్టి నేనేం చేయలేను, కాబట్టి నన్ను మీ కుక్కలాగా చూడను అని చెప్పి తను దాన్ని నీళ్ళలో నింపి ఉంటాడు. అప్పుడే తను వివి దగ్గరికి వచ్చేసి నా గేట్ని ఓపెన్ చేసేసి ఉంటాడు. వాడు ఫుల్ సీరియస్గా రా వాడు వెళ్ళాలి ఇంకెక్కడి నుంచి అని చెప్తే నేను రాను, ఇంకా మన డైరెక్టర్ అని ఉంటే వాడు చాలా కష్టపడి క్రోల్ చేసుకుంటే అక్కడికి రావాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మననైతే వివి సమ నేను దగ్గరికి వస్తున్నాను అని చెప్పి చెప్తుంటే తను కూడా దాన్ని చూసి భయపడుతూ బాధపడుతూ తను ఎమోషన్స్ అన్నింటిని బయటపెడతావు. నీకేం కాలేదు కదా, నన్ను క్షమించు అని తన మీద పెట్టుకుని అప్పుడు తను కుక్కలాగా అడుస్తుంటాడు. అర్థం కదా కుక్కలాగా అడుస్తుంటే ఎవడో అని చెప్పి, ఓ నువ్వు నిజంగా కుక్కలాగా అడుస్తున్నావా, నేను అసలు అనుకోలేదు నువ్వు నిజంగా ఇలా చేస్తా అని చెప్పి తను చెప్పాడు కదా ఫోన్లో మాట్లాడి, నీకు అవసరం అంటే నాకు కుక్కలాగా అడుగు నేను వస్తాను అని చెప్పేసి అలా బుఫ్గా అడుస్తుంటాడు. ఇక్కడ చూసేగల మన డానియల్ అయితే ఫైనల్లీ అక్కడికి రీచ్ అప్ అయిపోయి ఉంటాడు. తను చూసి అందరూ షాక్ అవుతున్నాడు. డానియల్ గారితో ఏం వేసుకోలేదు. సూఫర్ నేర్పించిన టెక్నిక్ అనేది చాలా బాగా పనిచేసింది. తను స్టడీగా పోయి వాళ్ళ దగ్గర నా కట్లని ఇప్పేసి ఉంటాడు. ఇంకా స్టడీగా ఇంకో వ్యక్తి ఎక్కడున్నా అని చెప్తే తను వీఐపీ పార్క్లో ఉందని చెప్పి చూస్తుంటే అక్కడ డానియల్ కూడా అక్కడ ఉంటాడు. తను చూసి తను షాక్ అయి ఉంటాడు. ఇక్కడ చూసేగల మన ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటాడు. ఇంకా మనోడితే ప్లీజ్ నన్ను కాపాడరా అని చెప్పి తను చెప్తుంటే, ఓహో నువ్వు ఏమనుకున్నావు, నేను కాపాడుతాను నేను అనుకున్నావా, ఓహో నేను అనుకున్నాను కదా ఇదంతా చూసింది నాకు చాలా నవ్వేస్తుంది. ద ఆల్ మైటీ డైరెక్టర్ హూ ద థర్డ్ ఆఫ్ లైట్ మొత్తాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఓడిపోయా. నేను అనుకున్నాను మొన్నప్పుడే నేను చైర్మన్తో మాట్లాడాను, చైర్మన్కి థర్డ్ ఆఫ్ లైట్ మొత్తం కాస్త విచిత్రంగా ఉన్న చాలా కష్టపడి ఏదో విధంగా చేస్తాను అని చెప్పేసి ఉన్న చాలా ప్రాబ్లం అయిపోయింది చెప్పి నాకు చెప్పాడు. కాబట్టి దాన్ని ఓడించమని చెప్పున్నాడు. ఇంకా దానికోసం నేను వాళ్ళ ఫ్రెండ్స్ని దాంట్లో యూస్ చేసుకున్నాను. వాడికి అసలు ఒక ఫ్లైట్ కూడా ఉన్నాయి బాబు. ఇంకా దాంతో అయితే దానివల్ల వాటిని ఓడించేసి వివి నా దగ్గర తీసుకుని బిడ్డ చెప్పున్నాడు చైర్మన్ గారు. ఇంకా అక్కడితో ఈ థర్డ్ ఆఫ్ లైట్ మొత్తం ఓడించమని కూడా చెప్పాడు. దానివల్ల ఇదంటే నేను చేశాను పిల్లడా అని చెప్పి మన కూర్చొని అక్కడ నవ్వుతూ ఉంటాడు. కాబట్టి నీకు అర్థమైంది అనుకుంటా నేను నెక్స్ట్ ఏం చేయాలో అని చెప్పి అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంటాడు. ఇంకా థర్డ్ ఆఫ్ లైట్ ఆడుతూ నాకేం సంబంధం లేదు, నేను వివి పాపని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో అయితే సరిగా వివిని పడుకుని మన లాక్కుని వెళ్ళేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఓరే ఏడ తీసుకుపోతున్నావు దాన్ని, అది నాకు రే నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు, సీనుహాన్ కోసం ఇదంతా చేస్తుంది. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, దాన్ని అక్కడ వదిలేసి నేను సీనుహాన్ కోసం వస్తే నేను అది చైర్మన్ దగ్గర తీసుకుపోతున్నారా అని చెప్పి చెప్తుంటే, చైర్మన్ బొంగ నా కొడక ఇంత కష్టపడి ఒకసారి కొట్టించుకుంటే నువ్వు వెంటనే తీసుకుని అని చెప్తే, ఓహో కొట్టించుకున్నావు అయితే నేను నా చెట్లు కూడా కొట్టించుకొని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసి ఇంకోటి దిగేసి ఉంటాడు. కొట్టించుకోవాల ఇంకా వర్కర్స్ వర్సెస్ బిగ్ డీల్ ఫైట్ అని స్టార్ట్ చేసినట్టు వాళ్ళకు అనౌన్స్ చేసి ఉంటాడు. నువ్వు వర్కర్స్తో ఫైట్ చేస్తున్నావు, బిగ్ డీల్తో వాడని స్టార్ట్ చేస్తున్నాను అని ఇద్దరు చెప్తూ అలా ఇద్దరు బడీస్ అనేది ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఇక్కడ చూపించుకుంటున్నట్టుగా వాళ్ళిద్దరు చాలా గట్టిగా ఇక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరికి లేకుండా మనోడు కూడా సీరియస్గానే ఫైట్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళ మధ్యలోకి డానియల్ అనేది ఎగిరి పడిపోయింటాడు. అదే ఓజీ డానియల్ వచ్చేసి పడిగిట్టండి ఇక్కడ నుంచి ఒక మాస్టర్ రాబోతుంది అని చెప్తుంటే అప్పుడు లైటింగ్ అనేది ఫ్లికరింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి మిగతా అంతా పడిగిట్టుకుంటే ఇక్కడికి వస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఒక మాస్టర్ వస్తుంది, వద్ద లేవేంద్రా అని చెప్పి దాన్ని చూస్తుంది. లైట్ అనేది ఆగిపోయి ఉంటుంది. ఆ లైట్లో నుంచి ద యూ ఐ డానియల్ అనేవాడు బయటకు వస్తూ ఉంటాడు. తను ఒక్కొక్క అడుగు తన నుంచి వచ్చే ఒక్కొక్క ప్రెజెన్స్ అందరు చూసి భయపడుతూ ఉంటాడు. డానియల్ తన నోట్లో నుంచి గాలే అది సింహం గర్జన కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని చూసి మన డానియల్ గారు అలా చూస్తున్నాడు. వాట్ ద హెల్ నేను ఎక్కడ ఉన్నాను కానీ నా బాడీ ఎట్లా మూవ్ అవుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఆ డానియల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. గన్ చెప్పిన దీని గురించి అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు యూఐ మోడ్ అంటే ఏంది, అసలు అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉందని చెప్పి మన డానియల్ గారు అయితే తన యూఐ మోడ్లో బైక్ వచ్చేసి నన్ను ఓడించడానికి ప్లాన్ వేస్తుంటాడు. తను అక్కడ మంచి డ్రగ్స్లోనే ఉంది, పీల్చి కాస్త పవర్ఫుల్గా మాడలే. ఇంకా తన డానియల్ గడితే సరే మన చిన్న డానియల్ దగ్గరికి వెళ్ళాలని చేస్తుంటే అప్పుడే మనకి జాక్ అంట శామ్యుల్ గారు చేతిని ఫైట్ జరుగుతాడు. కానీ వాళ్ళైతే డానియల్ ముందు సరి తోగట్లేకపోతున్నాడు. డానియల్ చాలా స్ట్రాంగ్ వాళ్ళైతే కింద కొట్టేస్తుంటాడు. అది చిన్న డానియల్ దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. నేను ఎలా ఇదంటా అని చెప్తుంటే అప్పుడే మనకి జాక్ గడి బ్యాక్ స్టోరీ చూపిస్తుంటాడు. వాడైతే వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుని తనైతే చాలా స్ట్రాంగ్ ఉండి ఉంటాడని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళ నాన్న ఎంత స్ట్రాంగ్ అయినా కానీ ఖచ్చితంగా నేను ఓడిస్తాను చెప్తుంటాడు. కానీ వాళ్ళ నాన్నకన్నా స్ట్రాంగ్ అని పెట్టి ఇక్కడికి వచ్చని చెప్పి ఎప్పుడు చెప్తుంటాడు. వాడితో ఫైట్ చేస్తుంటే డానియల్ అయితే తను పెట్టి ఒక మూవ్స్ని కాపీ చేసిన మూవ్స్ అన్నిటిని యూజ్ చేస్తుంటాడు. అవి పర్ఫెక్షన్తో తను 1 ఇంచ్ పంచ్తో ఈజీగా వాళ్ళని పడేస్తూ ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడుతూ మనోడికి మెంటల్ ఎక్కేస్తుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఎట్రా ఏంద్రా ఇంత స్ట్రాంగ్ టైలర్ రీడ్ అని చెప్పేసి అప్పుడే డానియల్ గారు అయితే సేమ్ టెక్నిక్ యూజ్ చేస్తూ వాడిని పని పెట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే మన జాక్ కూడా వచ్చేసి వాడిని ఆపేసి ఉంటాడు. ఇంకా జాక్ ఆపేసాడు కదా
తన మీద మ్యూటా యూజ్ చేస్తుంటాడు. దాన్ని చూసి మోనరేత్ మీద డానీ మీద పంచ్ చేసి ఉంటాడు. కానీ అప్పుడే జాక్ అని తన ముందు పెట్టేసి ఆపేసి ఉంటాడు. చెత్త నా కొడక అని చెప్పి మోనరేత్ తిడుతూ ఉంటాడు. అప్పుడే మనకి డానీకి ఒక చిన్న అవకాశం దొరుకుంటుంది. ఆ అవకాశం ఉంటే ఇద్దరిని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి దోసుకుని వెళ్ళుకుంటుంటాడు. ఇంకా జెర్రీ ఇంకా ఇద్దరు చూస్తుంటే ఆన కొడుకు నువ్వు కూడా వెళ్తే ఓడిపోతావు. తను చాలా స్ట్రాంగ్. తను ఎంత స్ట్రాంగ్ అంటే ఒకసారి తనతో నేను ఫైట్ చేసినప్పుడు కుక్కని కొట్టించుకున్నా. తనతో చాలా కష్టపడి ఫైట్ చేయాలి, నా వల్ల కావట్లేదు, తన కొడక అని చెప్పేసి నేను కొట్టి ఫైట్ చేస్తున్నాడు. నో నా తెలుసు నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి బట్ నేను ఓడిస్తా అని చెప్తుంటే జెర్రీ ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా జెర్రీ గడితే డాన్ గడి పని చేస్తుంటాడు. కానీ ఆ పంచ్ అనేది డాన్ ఈజీగా తను 4 ఆపేసి ఉంటాడు. తను ఎన్ని పంచెస్ యూజ్ చేసినా డాన్ తను ఈజీగా డాచ్ చేస్తూ వాడితో ఫైట్ చేస్తున్నాడు. తను ఒక మాస్టర్ కాదు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటాడు. అప్పుడే డాన్ గడితో ఒకే పంచ్లో ఫైట్ చేస్తుంటే అప్పుడే జెర్రీ గడి తన కాలు పట్టేసుకుని ఇదే ఫైనల్ పంచ్ అని తన మీద పంచ్ చేయాలని ట్రై చేస్తుంటే అప్పుడే పంచి తన కాలు తాపేస్తుంటాడు. ఆ ప్రెజర్తో తన చుట్టూ తిరిగి ఒక పవర్ఫుల్ అయిన నీటో కొట్టని చెప్పి ట్రై చేస్తుంటాడు. అదే తన కాలుతో ఆ టెక్నిక్ అనేది వచ్చి మన జాక్ తీసేసుకుని ఉంటాడు. ఇంకా దాన్ని తీసుకుని తను చాలా పవర్ఫుల్గా ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళి పడిపోయి ఉంటాడు. నెక్స్ట్ పనుల్లో పడిపోయి ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వెంటనే ఇంకా మన లైన్ మ్యాన్ ఇంకా మన వాళ్ళంతా కుక్కను వచ్చేసినట్టు చోట ఫైట్ చేస్తుంటారు. ఇది చూసి నేను డాన్ కడితే షాక్ అవుతుంది. మన ఓజీ డాన్ కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇంకా దాని అయితే డాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇది పిల్లల నుంచి వచ్చి బాధ కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి మన వీవి పాపని తీసుకుని వెళ్ళిపో అని చెప్తుంటాడు. ఎల్లరా చెట్న కూడా తను కూడా ఏడుస్తుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటే డాన్ అసలు అర్థం చేస్తున్నాడు. ఇంకా జెర్రీ ఓడిపోయాడు, అందరూ ఓడిపోయాడు, ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి ఉంటా అంటే ఊరికి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన దగ్గరికి ఎవరు వచ్చేది తెలిసిన విషయం కదా, జోహాన్ వచ్చేసి మన వివి పాపను పట్టుకునేసుకుని ఉంటాడు. మన డానియల్ చేతిలో శామ్యుల్ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వెంటనే ఇంకా డానియల్ ఇంకా జోహాన్ ఇద్దరు వాళ్ళని చూసుకుని ఒకసారి ఐ కాంటాక్ట్ తెచ్చుకుని ఉంటాడు. ఇద్దరు అంటే మన జోహాన్ చాలా మంచి కోపంలో ఉంటాడు. ఇంకిద్దరు వాళ్ళని పక్కన పడేసి ఇంకా ఫైట్కి రెడీ అయిపోయి ఉంటాడు. జోహాన్ వర్సెస్ యుఐ డానియల్, ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫైట్లో చూడబోతుంది ఇక్కడ మనం. ఇక్కడ చూసామని జోహాన్ హ్యాపీ కిక్ ఇస్తూ ఉంటాడు. జోహాన్ అంటే చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ఇంతవరకు మేము ఫైట్ చేస్తున్నాం చాలా స్ట్రాంగ్ పెట్టి అని చెప్పేసి ఇంకా అలాగే వాడు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి మన వైట్ సెంటర్ వాళ్ళకి చెప్తుంటాడు. ఇంకా మెయిన్ మన మేనేజర్ కింగ్ చెప్తుంటాడు జోహాన్ అయితే అలాంటి జీనియస్ ఇప్పుడు దాకా నేను చూడలేదు, తన కాపీ జీనియస్, తను మా వైల్డ్ జాబ్ వన్ సెంటర్కి చాలా ప్రేర్ ఇచ్చేవాడు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూసిన కదా జోహాన్ అయితే ఈజీ కొట్టేస్తూనే ఉంటాడు మన డానియల్ని, కింద పడిపోయింటాడు. కానీ సర్ప్రైజ్ మన దాన్ని తప్పించుకుని ఉంటాడు. చెడు కొట్టే అటాక్లో మళ్ళీ అని కొట్టుంటాడు. అప్పుడే జెర్రీ గారు చిన్నగా లేస్తుంటాడు. జాక్ గారు చూసేదంట నాకు తెలిసినోడికి ఇదంటే చాలా మంచి ఫైట్ జరగబోతుంది, నాకు తెలిసినోడికి ఒక పాప్కార్న్ తీసుకురా జాక్ అని చెప్పి మనం చెప్తుంటాడు అదే జాక్ గారిని. ఇంకా అప్పుడే ఉన్నది ఒకే స్టెంట్లో ఉన్న కొట్టుకొని వెళ్తుంటున్నాడు. ఈ ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది, ఎవడు గెలుస్తో నాకు అర్థం కావట్లేదు కానీ డానియల్ అయితే ఇంత స్ట్రాంగ్ అని చెప్పి నేను అసలు అనుకోలేదని చెప్పి మన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాడు. అలాగే ఇద్దరు విస్పడింగ్ చేసుకుంటారు, కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ ఫైట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. డానియల్ అయితే పెద్ద పంచిని అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే ఆ టెక్నిక్స్ అన్నింటినీ చూస్తూ వాటిని చిన్నగా దెబ్బించుకుంటూ ఉంటాడు. మనోడైతే ఎగిరిపోయాను పని అయిపోయాను అని చెప్పేసి మనోడైతే ఫుల్ పవర్స్ మొత్తం యూజ్ చేస్తూ జోహాన్ అయితే కింద కూడా చెప్పి రెస్లింగ్ యూజ్ చేస్తుంటారు. ఇటైతే జోహాన్ ఖచ్చితంగా ఓడిపోతారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోడితో చూసి ఈ చెత్తన కొడుకు ఏం చేస్తాను నాకు ఇప్పుడు అర్థమైంది ఈ నా కొడుకు తన ఫైట్ చేసి పెట్టి ఒక మూవ్స్ని కాపీ చేస్తున్నాడు. తను డానియల్ చేసి పెట్టి ఒక మూవ్స్ని కాపీ చేస్తూ తను ఒక మాస్టర్ లాగా మాడాలని చెప్పి ట్రై చేస్తానని చెప్పి మనోడు చెప్తుంటాడు. మనోడు కూడా వచ్చి మన మీద ట్రై చేస్తుంటే ఇంకా నాకు ఇంకా టెక్నిక్స్ చూపి అని మనోడు చెప్తుంటాడు. మనోడు అయితే పెట్టి టెక్నిక్ కాపీ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ప్లస్ వాళ్ళ టెక్నిక్స్ చాలా గట్టిగా ఉంటాయి. అది డానియల్ గారి పర్ఫెక్ట్ బాడీ నుంచి వచ్చిన టెక్నిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. తను పెట్టి మార్షల్ ఆర్ట్స్లో మాస్టరీ ఉంటుంది. మన డానియల్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చేదాకా తను పుష్ బ్యాక్ చేస్తూ ఉంటారు మనల్ని కూడా. ఇంకా దాన్ని చూసి ఇంకెళ్ళి కూడా షాక్ అవుతూ ఉంటారు. అసలు తను మెయిన్ ఉంది, తను కూడా ఒక మాస్టర్ అని చెప్పి అనుకుంటున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను డానియల్ ప్రతి ఒక్క మూవీని కాపీ చేస్తూ ఉంటాడు. డానియల్కి తన మూవీ ఎలా చేయాలో తెలియకపోయినా తన మూవీని ఖచ్చితంగా దాన్ని ఎలా దాచాలో కూడా బాగా తెలుసు. అందుకే తన ప్రొఫెషనల్ అనేది. ఇంకా డానియల్ గారు అయితే జోహాన్ అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. తన దగ్గర పోయి 1 ఇంచ్ పంచ్ ట్రై చేసి తన మీద 1 ఇంచ్ పంచ్ ట్రై చేసి ఉంటాడు. అది మన మేనేజర్ టెక్నిక్. అది గన్ను కూడా వాడుతుంటాడు. తను గన్ను ఇచ్చేదానికి ఇంకా టెక్నిక్స్ కాని చెప్పి అది మన డానియల్ దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. ఇంకా మనోడు అయితే డానియల్ యూజ్ చేసిన టెక్నిక్ మళ్ళీ డానియల్ మీద యూజ్ చేసే కదా డానియల్ తన పర్ఫెక్ట్ పడదు, ఈజీగా దాన్ని ఎలా దాచాలో బాగా తెలుసు. అలాగా మన జోహాన్ అయితే కుక్కలు కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. జోహాన్ ఖచ్చితంగా దాని గన్ను ఇచ్చాలని చెప్పేసి ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే తన వాళ్ళ అమ్మ పగలు తీర్చుకోవాలని చెప్పేసి ఇంకా మనోడైతే చూస్తుంటే ఇంకా మన జోహాన్ కూడా పడిపోయి ఉంటాడు. ఇంకా జోహాన్ కూడా లేవనే సిచ్యువేషన్లో ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసాం కదా జోహాన్ ఓడించని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే స్ట్రైగా ఉండి
తొక్కేయాలని చెప్పి నలిపాలని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడే ఇది కట్టండి ఇక్కడ ఉంది నాకేమో బేబీ పాప నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి చూస్తుంటే మనం చూస్తుంటే ఇక్కడ ఏదో మంచి ఫైట్ జరుగుతుంది డాన్ గడు ఇలా ఇంటికి చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటే సరే అయితే నా తెలిసి థాట్ ఆఫ్ లెటర్ ఇంకెటువంటి పని లేదా ఏమో దొబ్బెచ్చు అని చెప్పి ఈ లెటర్లో ఉంది వదిలే నాకంత ఎందుకు అని చెప్పేసి ఎవరు ఫన్నీగా ఇక్కడికి వచ్చి ఉంటారు వచ్చిన వెంటనే లాంగ్ టైం నోసి గన్ నన్ను ఇక్కడికి పంపించాడు చెత్త నాకు అడుకోవడం మిస్ అయిపోయి ఇదంతా నాకు తెలిసినంత వరకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది మంచి ఫైట్ అన్నట్టున్నా అని చెప్పి చెప్తుంటే సరే అయితే మీరు ఫైట్ చేస్తున్నారా ఫైట్ చేసుకుంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా అని చెప్పి మన నవ్వుతూ చెప్తుంటుంది అంట అలాగే నాకు తెలిసిన వరకు నీ పేరు డానియలే కదా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు చాలా సీరియస్గా ఉన్నట్టున్నావు నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నావా సర్లే నాకేం అవసరం లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఇంకా డానియల్ కూడా మనం చూసి గుమ్మకు చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుకుని ఉంటాడు చూస్తుంటే నీ బాడీ ఫిజిక్ నాకు బాగా నచ్చింది పిల్లడా నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ఐఎమ్ బై సీ యూ టుమారో మళ్ళీ కలుస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మనోడైతే అంటే మనోడు ఏం పని చేయకుండా ఇక్కడ నుంచి దొబ్బే అని చెప్పి చిన్న ప్లాన్ గాడు వేసినాడు కానీ చల్లగా దొబ్బేస్తుంటాడు అప్పుడే తిరిగి మళ్ళీ మీద అటాక్ చేసింది సేమ్ ఇంచో తెలియదు చేశానని చెప్పేసి డానియల్ కూడా అటాక్ని ఈజీగా తప్పించుకుంటాడు చెరుగోడ మీద ఫైట్ చేస్తుంటాడు పోనీ ఒరే తెలియక చేశాను రా అరే ఏమనుకోబాక రే డానియల్ మన కాఫీ తాగా మర్చిపోయింది డానియల్ నువ్వు ఫైట్ చెప్పాక వద్దు నాకు నచ్చదా అని చెప్తుంటే డానియల్ అయితే కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు మన గోగానైతే దాన్ని కొట్టించుకుంటూ ఉంటాడు డానియల్ నేను చెప్తున్నా నువ్వు కానీ ఫైట్ చేసినా చాలా సీరియస్ అవుతా అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను సీరియస్ ఫైటింగ్ ఇంకా తెలియదు అని చెప్పేసి మనం కూడా ఫైట్ చేసిందే ఒరే నేను తెలియ కొట్టేస్తుంటారు నేను జిమ్మించాడు ఇక్కడ నేను వెళ్ళిపోతా అని తను ఒక టెక్నిక్ యూస్ చేస్తుంటారు ఆ టెక్నిక్ అనేది మొత్తం వాల్తూ మొత్తం చీల్చేస్తుంటుంది ఆ టెక్నిక్ అనేది ఇంకా దాని నుంచి నేను డానియల్ తప్పించుకుంటాడు డానియల్ నువ్వు చాలా సీరియస్గా ఉన్నావు కాబట్టి నేను ఇంకా సీరియస్ అవ్వాల్సింది అని చెప్పి చెప్తూ ఇంక ఇద్దరు ఫైట్ అని స్టార్ట్ ఉంది అప్పుడే డానియల్ తన కట్టిన తిరగొట్టేస్తూ ఉంటారు అదే మన గోగాడిది స్వాన్ని ఇంత ఎడగొట్టేసే కదా ఇంకా గో దగ్గర అయితే ఒక సేప్ ఆఫ్ కటానా టైప్ ఒకటి ఉంటుంది అది ఒక స్వాల్ లాంటిది ఆ స్వాల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి మనం చెప్తూ ఉంటాడు మన టామ్ని ఇంకా మన స్టైల్కి ఫైట్ చేసి వెళ్తూ ఉంటాడు మనకి డానియల్ కడితే మన టామ్ని కూడా చెప్తుంటాడు గోగడ్ అయితే ఎప్పుడు ఫన్నీగా తిరుగుతూ ఉంటాడు కానీ ఒకవేళ వాడి దగ్గర కానీ కటానా టైప్ ఏమైనా దొరికితే మాత్రం ఒక మాస్టర్ అవుతాడు ఖచ్చితంగా గన్ ఓడిచంటే మాస్టర్ అవుతాడు నా దేశం మనకి ఎప్పుడు వాడితో పెట్టుకోవాల్సిన అవసరం లేదని బీట్ చెప్తుంటాడు అప్పుడే మనం అయితే డానియల్ మీదకి కటానా పెట్టేస్తుంటాడు కానీ డానియల్ కూడా ఒకే సెకండ్ ఆగిపోయి ఉంటాడు లేకపోతే తన మెరనే తెగిపోయి ఉంటుంది డానియల్ కూడా వెనక్కి అడిగేస్తుంటాడు తన మీదకి నాకు టెక్నిక్ యూస్ అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా తన దగ్గర అయితే స్వాట్ టెక్నిక్ అన్నింటిని యూస్ చేస్తూ తను మాస్టరీ చేసిన ప్రతి ఒక్క టెక్నిక్ని మన డానియల్ మీద యూస్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు మనోడైతే ఇంకా డానియల్ అయితే తన మీదకి కొట్టేసానికి వెళ్ళిపోతూ ఉంటాడు మీదకి మనో కూడా తను యూనివర్సల్ టెక్నిక్ ఫ్యాన్ అనుకుంటా తను కూడా టెక్నిక్ యూస్ చేస్తుంటాడు అక్కడ మన లోగన్ లీ గాడు వస్తూ ఉంటాడు ఏదో జరిగినట్టు బ్లాక్ అయిపోయి లోగన్ లీ గాడు ఇక్కడికి వస్తుంటే చెట్న ఉంటుంది ఇంటికి ఇక్కడ పంపించాడు ఏంద్ర విచిత్రంగా ఉంది ఏంద్ర అనుకుంటే ఇంత టైం ఏంద్రా ఇంత లేరుకి ఇంటికి వచ్చాడు అని చెప్పి మన లోగన్ లీ గాడిని అయితే మన గోగాడు తిరుగుతుంటాడు ఆయన నిన్నెవరు ఇంట్లో గిట్టింగా కొట్టారని చెప్పి చెప్తుంటే నన్ను కొట్టినాడా వచ్చా అంటే చాలా స్ట్రాంగ్ అదే అక్కడ పడిపోయినాడు అదే ఆ మాస్టర్ గాడు ఇప్పుడు ఫైట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అంతే సేమ్ అదే నా చేసిన డానియల్ నువ్వు మన గంట ఫైట్ చేసిన ప్రతి పడిపోయాడు సేమ్ ఇప్పుడు కూడా అలాగే కాన్షియస్లో వచ్చి ఉంటాడు నా చేసిన వరకు దాన్ని అయితే ఇక్కడ చూసిన ఇక్కడ చాలా మందికి దెబ్బ పడిపోయింది నా చేయి కాస్త నొప్పుకోండి నా తీసుకుని పోరు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇద్దరు అలా అక్కడి నుంచి దెబ్బ అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు చిన్నగా ఇంకా దాన్నది అయితే ఎక్కడో నడ చూసాను నేను అని చెప్పి మన లోకల్ నీ గాడి తాగిపోయి ఉంటాడు ఇంకా ఇదంతా పట్టించుకోపాక ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నావు ఫస్ట్ నుంచి వెళ్ళిపోతావు నాకు ఇదంతా నేను నచ్చట్లేదు నాకు ఇదంతా ఇది కాస్త విచిత్రంగా ఉన్నట్టుంది అని చెప్పేసి కానీ వెళ్ళిపోతూ ఉంటాడు నేను సర్ప్రైజ్ అయ్యాను ఇతను ఎంత స్ట్రాంగ్ అని చెప్పి నేను అసలు అనుకోలేదు గన్నుకి నేను చెప్పాలి విషయం ఖచ్చితంగా వెళ్ళని చెప్పి చెప్తుంటే ఇదని కానీ ఇంకా గట్టిగా కానీ అటు కానీ ఫైట్ చేస్తుంటే ఖచ్చితంగా నేను ఎగిరిపోయి ఉంటాను గన్ అందుకే నా డానియల్ ఇంత స్ట్రాంగ్ అని చెప్పి చెప్తుండేవాడు డానియల్ నువ్వు గన్ను కాదు నాకు నచ్చావు అని చెప్పి చెప్తుంటే ఇంక మన ఫ్యామిలీ కూడా వచ్చేసి సరే ఇంక వెళ్దాం బ్రో అని చెప్పి చెప్తుంది వెళ్ళిపోదాం కానీ వద్దాం అని చెప్పేసి ఇంక మన ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో అక్కడ కదా ఇంకా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు సరే పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్పి చెప్తుంటాడు అక్కడికి నేను వివిని కాపాడాలి వివిని పడుకొని అని చెప్పి మన జయగడ వెళ్తూ ఉంటాడు నేను దాన్ని ఎక్కడో చూసాను అని చెప్తాను నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను అని చెప్పి చెప్తుంటే అప్పటికి లీవ్ హియర్ నన్ను నేనంటే వదిలేనని చెప్తుంటే అప్పుడే ఈ చెత్తన కొడుక నువ్వెవరు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్తుంటే నాకు కష్టపడింది ఆ వీవీ పాపను వదిలే అని అని చెప్తూ ఉంటాడు అప్పుడే మనకి సోఫియా అడుగుతుంది నీకేమైనా ఒక ట్రామా ఉందా ఇంక నీకు ఆ ట్రామా నుంచి బయటికి రాలేకపోతున్నావు అని చెప్తుంటే నాకు ఒక ట్రామా ఉందా అని అని చెప్తుంటుంది నేను చిన్నప్పుడు ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాను చెప్పి ఇంకొక నా కొడుకుని సాగొట్టాలని చెప్పేసి అదే మన లోగన్ లీ గారిని ఇంకా లోగన్ లీ గారితో ఫైట్ చేసి రెడీ అవుతుంటే చెత్త నా కొడుక ఇతను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను మనోడైతే మనోడైతే డానియల్ ఫైట్ చేసిన మూవ్స్ అన్ని చూసేసి యూఏ డానియల్ ఆ టెక్నిక్స్ కూడా కాస్త కాపీ చేస్తుంటారు మనోడు కూడా సేమ్ అర్జున్ జోహన్ లాగే ఇంకా దాన్ని చూసామంటే పిగి ఈయన తీసుకుని వాడు ఇక్కడ ఎందుకు లేకంటే పిల్లడు ఎవడో మధ్యలో వచ్చాడు ఫైట్ చేయాలనుకున్నాడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫైట్ చేస్తాను కదా చేద్దాం టైం లేదా అని చెప్పేసి మన డానియల్ ఒకే నాక్ టెక్నిక్తో పడేసి ఉంటాడు డానియల్ పడిపోయి ఉంటాడు ఇందుకు లేదు ల్యాక్ చేస్తాను నాకు నచ్చలేదు ల్యాక్ చేస్తుంటే సరే మనోడు కాస్త సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇంకా సీరియస్గా చూస్తుంది ఎవరో సీరియస్గా చూస్తున్నావు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు
సరే సరే నేను చూడలేదు, నేను వెళ్ళిపోదాం కానీ అని చెప్పేసి ఇంకా అలాగే ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాంట్లో అయితే ఓకే అయితే థర్డ్ ఆఫ్ లెటర్ డిస్క్వాలిఫై అయిపోయింది, డబ్బే ఇక్కడ నుంచి మీరు అంతా అని చెప్పేసి మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మాట చెప్పేసి ఉంటాడు. ఇంకా అలాగే వదిలు, నేను నాకు తను కావాలి, నాకు శ్రీహో అని ఎక్కడ నేను కనుక్కోవాలి వదిలే అని చెప్తుంటే, ఓహో శ్రీహో నా నాకు తెలుసు, నువ్వు బిగ్ డీలో మెంబర్ కదా, దాని గురించి నేను విన్నాను, కానీ శ్రీహో అని ఇప్పుడు వర్కర్స్కి పని చేస్తాను కదా, ఆ విషయం నీకు తెలియదు అని చెప్తే, నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను శ్రీహోని కాపాడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటే, ఓకే నాన్న నేను చెప్పను, నువ్వు డబ్బే ఇక్కడ నుంచి అని తను చెప్తూ ఉంటాడు. నేను తర్వాత వెళ్ళే ముందు నాకు మర్యాద చెప్పు, లేకపోతే చెత్త నాకు ఒక బిగ్ డీల్ మొత్తం నీ మీదకి వచ్చేస్తుంది, నేను ఓడిస్తుంటే భయపడుతున్నాడు రో పిల్లడు బాగానే అనిపిస్తుంది రా అని చెప్పుంటే, శివ అనేది అక్కడ నాకైతే ఐడియా లేదు, కానీ బట్ ఇక్కడ చూస్తుంది నువ్వు అన్న అడుగు జాగ్రత్తగా అన్ని వాడికి ఏం తెలిసేమో నన్ను చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంకోసారిగా మధ్యగా జోకింగ్ చేసుకుంటే నేను చంపేస్తాను అని చెప్పి చెప్తూ ఇంకా అలాగా ఇద్దరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నారు. ఓకే బాయ్ గాయ్స్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి శ్యామల్ నువ్వు రావా అని చెప్తే నేను రావట్లేదు అని చెప్పేసి కూడా వెళ్ళిపోతున్నాడు. సిహోన్ నేను కనిపెట్టాలనుకుంటున్నా కానీ నేను కనిపెట్టలేకపోతున్నా చెప్పేసి అక్కడ అప్పుడే మనం వాసుకోవాలి అయితే దల్లుకు కూర్చుని ఉంటాడు. ఎందుకు దల్లుకు కూర్చున్నా అంటే తన అడ్డుట కదలే. ఇంకా అప్పుడే అక్కడ దల్లు కూర్చుని తను అనుకుంటాడు జోహాన్ ఇట్లా ఓడిపోయాడని చెప్పేసి ఇంకా తను స్ట్రాంగ్ కావాలని చెప్పి అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే వీ క్లబ్లో చూస్తుంటాడు మన జాగ్రత్త ఎక్కడ ఉంటాడు, తను కూడా ఓడిపోయింటాడు. ఎలా ఓడిపోయాడంటే తను జోహాన్తో ఫైట్ చేసినప్పుడు జోహాన్ ఐస్ అనేది చిన్న చిన్నగా బ్లర్ అవుతా కనపడుతుంది, అచ్చం వాళ్ళ అమ్మలాగే. అలాగని తను జరుగుతుంటే తను కళ్ళు కోల్పోతాడని అనుకుంటాడు. అప్పుడు తను ఒక సీక్రెట్ యూజ్ చేసేసి మన జోహాన్ కానీ పని పెట్టేసి ఉంటాడు. ఇంకా జోహాన్ అయితే చాలా వరకు తన కళ్ళు కూడా ఎగిరిపోయినది మనకు తెలిసి ఉండేది. అందుకే తను చాలా జాగ్రత్తగా పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది తనకి ఏం కాకూడదని చెప్పేసి. అందుకే నేను నా ఫ్రెండ్ని కోల్పోవాలనుకోవట్లేదు, ఖచ్చితంగా నేను ఫ్రెండ్ని ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పి తను ఏడుచుకుంటూ చెప్తుంటాడు, నేను ఖచ్చితంగా కాపాడుతాను అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు మనోడైతే. ఇంకా దాని తన బాడీ అనేది చాలా హీట్ అప్ అవుతుంటుంది. నచ్చుంది తన యూఏ డాన్ ఇలాగే తన బాడీ హీట్ అప్ అవుతుంది, కానీ తిరిగి ఎటువంటి యూఏ మోడలేదు వదిలేండి. ఇంకా దాంట్లో అయితే ఇంకా అందరిని పని పెట్టేస్తుంటాం. మనోడైతే డానియల్ అయితే 6 మెంబర్స్ని పని పెట్టేస్తూ ఉంటాడు. తన పెద్ద బాల్ లేయాలి ఇంకా మనోడైతే. ఇంకా దాంట్లో అయితే అసలు నేనంటే శ్రీనుహాన్ కోసం చేశాను, కానీ శ్రీనుహాన్ ఎక్కడ ఉన్నా నాకు తెలియట్లేదు చెప్పి తను అంటూ ఉంటాడు. శ్రీనుహాన్ గురించి కదా నాకు తెలుసు ఎక్కడ ఉండవు, నేను అక్కడ తీసుకుపోతా మీరు అని చెప్తూ ఉంటాడు. నిజంగా నేను తీసుకుపోతావా, అతను ఎక్కడున్నా అని చెప్తే అతను బేస్మెంట్లో ఉన్నాడు, ఆ బేస్మెంట్లో తీసుకుపోతా అని చెప్పేసి శ్రీనుహాన్ గురించి మనం చూపిస్తూ ఉంటాడు. అటంటావా సరే ఇంకా పదా అని చెప్తూ అదే దానికి థర్డ్ ఆఫ్ ఇట్లానే ఎక్స్క్యూజ్ తప్ప ఇంకెవరు లానే అని చెప్పేసి అలా ఇద్దరు బేస్మెంట్స్లోకి వెళ్తుంటారు చిన్న చిన్నగా. శ్రీనుహాన్ మెమరీస్ మొత్తం నాకు ఫ్లాష్ అవుతుంటుంది. ఇక్కడ చూసగల ఒక జైల్ టైప్ ఒక ఇది ఉంటుంది, ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లెష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అక్కడ వేడి కూడా ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది చెప్పి మన జాక్ కడితే కనిపెట్టేసి ఉంటారు మన జాక్ కడితే. ఇంకా దాంట్లో అయితే శ్రీనుహాన్ ఇక్కడ ఉన్నాడు అని చాలా ఇదిగా అనుకుంటున్నాను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అంటే ఫైట్ చేసిన చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఎక్కడ ఉన్నా అని చెప్పేసి అక్కడ ఇది ఉందని చెప్పేసి శ్రీనుహాన్ జైల్లో తీసుకుపోతే అక్కడ మొత్తం శ్రీనుహాన్ రాసిన నెమ్మలు ఉంటాయి, అక్కడ నెమ్మలు ఉంటాయి 5 రోజులు ఉన్నానని చెప్పేసి గీతలు గీసి ఉంటాడు. ఇంకా అలాగే కొంతమంది వీఐపీస్ వాళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు. అంటే శ్రీనుహాన్ ఒక టైగర్ని ఎక్కువ దానంగా యూజ్ చేస్తూ ఉంటాడు. తను గెలిచిన తర్వాత తనకు ఒక మెడిసిన్ చేస్తూ ఉంటాడు. నిన్నందరూ ఇక్కడ ఒక గాడ్ ఆఫ్ విక్టరీ అని పిలుస్తున్నాడు. దాన్ని చూస్తుంటే నాకు అది విచిత్రంగా అనిపిస్తుంది. శ్రీనుహాన్ ఎక్కడన్నా నువ్వు చాలా స్ట్రాంగ్ అయిన శ్రీనుహాన్ అని చెప్తుంటే, నేను కూడా సరే జాకెట్ వచ్చాడు అని చెప్తుంటే, నేను కూడా నీతో పాటు బిగ్ డీల్స్లోనే ఉన్నాను, కానీ నన్ను ఎప్పుడు నువ్వు గుర్తుపట్టలేదు, కానీ జాకెట్ పేరుని ఎప్పుడు పిలుస్తూ ఉంటావు, ఎందుకు అలాగా, నేను ఎందుకు గుర్తులే అని చెప్తే, నువ్వు కూడా బిగ్ డీల్లో ఉన్నావా అవునా అని చెప్పంటే మన చిన్నగా తన మెమరీస్ అనేది లాస్ అయిపోతూ ఉంటాడు మన శ్రీనుహాన్ గారు. అప్పుడే పెన్ తీసుకుని అప్పుడే తను ఏదో నెంబర్ పేరు రాసి ఉంటాడు. అప్పుడే మన జాక్ గారి పేరు రాసి, జాక్ నువ్వు వస్తావు కదా కాపాడదానికి అని చెప్పి తను రాస్తూనే ఉంటాడు. అంటే చెత్త నా కొడక ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నాడు శ్రీనుహాన్ ఎక్కడ ఉన్నాడు రా అని చెప్తుంటే తను మొత్తం గోడ మీద మొత్తం మన బిగ్ డీల్ పేర్లు మాట్లాడుతుంటే నాకు ఆ విషయం తెలియదు, కానీ నేను తనని ఖచ్చితంగా కాపాడాలని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. దానికోసం ఎంతోలా కష్టపడుతున్నాను. 4th ఆఫ్ డార్క్ని నాశనం చేశాను, 5th థర్డ్ ఆఫ్ డార్క్ కూడా నాశనం అయిపోయింది. దానికోసం నేను సింహాన్ని కాపాడాలంటే నేను ఒక రాజులాగా మాడాలి, అప్పుడే నేను సింహాన్ని కాపాడగలను అని పీతా అని చెప్తుంటాడు. ఇంకా సీన్ కట్టి మన డానియల్ గారిని చూపిస్తూ ఉంటాడు. డానియల్ గారు ఇక్కడ పడుకుని చాలా కష్టపడిపోయి ఉంటాడు, ఎందుకంటే వాడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాక. ఇంకా అలాగే తను డోలీగాడు ఇంకా అందరూ చేసిన విషయం అంతా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నా బాడీ అనేది ఇంత స్ట్రాంగ్ అయిపోయింది నేను ఇప్పటిదాకా నేను అనుకోలేదు, తను చాలా బాగుంది, ఇంకా నా బిగ్ బ్రదర్ లాగా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను ట్రైన్ చేసుకోండి, ఇంకా పవర్ఫుల్గా మాడని చెప్పి తను బయటకు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే బయట తిరగాలని చెప్పేసి. ఇంకా ఆల్సో తను సోఫియా నేర్పించిన టెక్నిక్స్ అనేది చాలా బాగుందని చెప్పేసి ఇంకా ఈ కుక్కీస్తో ఎలా అని చెప్పి ట్రై చేస్తూ వెళ్తుంటే అక్కడికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఉంటాడు. నీకు ఈ కుక్కీస్తో ఏం పని ఆ కుక్కీస్ తీసుకుని ఉంటాడు. ఈ కుక్కీస్ నేను చైర్మన్కి ఇచ్చాను చెప్పి వెళ్తుంటే అప్పుడు ఆ కుక్కీస్ తీసేసుకుని ఉంటాడు. ఎవరో కాదు అసలు ఎవరు నువ్వు ఇక్కడ ఉన్నావు అని వాళ్ళు చూస్తుంటే అది ఎవరో కాదు, అది బిగ్ జీ అనుకుంటా, ఏదో డీజీ ఏదో సంథింగ్ పేరు పడింది మర్చిపోయా.
ఓన్ చూసి ఉండే షాక్ అవుతుంటాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు చార్జ్ కదా పని చేసేది, నీకు నా సెకండ్ 2 బాడీస్ గురించి కూడా తెలుసు అంటే నాకేం అర్థం కావట్లేదు, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, తను చార్జ్ షో కోసం అర్థం చేస్తుంటే ఇవన్నీ నేను పంచుకుంటా, నా దగ్గర ఉంచుకుంటా, సరిపోద్ది, బాగుంటుంది, నాకు నచ్చింది అంట అని చెప్తుంటే నేను అసలు ఏం మాట్లాడతాను నీకు అర్థం అవుతుందే అని చెప్పుంటే ఏమన్నా డానల్ గారిని అయితే ఆలోచిస్తుంటుంది. డానల్ గారిని దాన్ని పడుకోవడానికి ట్రై చేస్తున్నా సగల నీకు ఇదైతే నేను ఇవ్వాలి అనుకోవట్లేదు అని తను చెప్తూ ఉంటాడు. ఇంకా డానల్ గారి షాకుల్లో ఉంటాడు. ఇక్కడితో ఈ చాప్టర్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. నేను ఒక 1 అవర్ వరకు చేశాను. ఇంకా నేను ఎక్కువసేపు కూడా చేసే ఓపిక నాకు లేదు. ఎగ్జామ్స్ ఉంది, ప్రిపరేషన్కి వెళ్ళిపోతాను నేను. ఓకేనా? ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ టుమారో. మళ్ళీ కలుస్తాం. అదే ఎగ్జామ్స్ చెప్పినట్టు కాసాను. ఓకే గైస్, బాయ్ బాయ్. నేను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అదే మన హోమ్ని దాంట్లోకి వస్తాను. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కాస్త గొంతు కాస్త నొప్పిగా ఉంది. ఇంక ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. మీకు కానీ ఇప్పటిదాకా ఈ వీడియోని చూస్తున్నంటే నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ఉంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోని లైక్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. ఓకే, బాయ్ బాయ్, సీ యూ టుమారో. సబ్స్క్రైబ్ చేసుకోండి. హరి కదా, గుసైమస్.